రెడీ అయిన వాళ్ళు తొందరగా వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. నేను చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ని కరెక్ట్ గా 4 to 6 లేదా 5 to 7 కరెక్ట్ గా డిజైన్ చేసుకోండి. నేను ఇది కరెక్ట్ జీవితంలో ఎక్కడైనా కానీ ఉపయోగపడుతుంది. స్కూల్ పిల్లలతో సహా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టైంలో మాత్రం మీరు ఎంత కష్టజీవులైనా, ఎంత ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ఈ టైంలో మాత్రం మత్తుగా మబ్బుగా ఉండరాదు అస్సలకి. నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు తప్ప వాళ్ళు మొత్తం ఎప్పుడో నైట్ అంతా ఉదయం 3 వరకు 4 వరకు కష్టపడతారు. అది సో ఫస్ట్ది ఆలోచనల్ని సెట్ చేసుకోవడం. ఎందుకనంటే మన ఆలోచనలే మన భావాలుగా, మన మాటలుగా, మన చేతలుగా మారుతాయి. ఫస్ట్ పాయింట్, మన ఆలోచనలే మన భావాలుగా, మాటలుగా, చేతలుగా మారుతాయి. అయితే ఇక్కడ అన్నం తింటున్నాము, తిన్న తర్వాత అది శక్తిగా మారుతుంది అని అన్నాను. ఈ శక్తిగా మారడాన్ని అన్నం తిన్న తర్వాత అది లోపలికి వెళ్ళిన తర్వాత శక్తిగా మారడాన్ని ఎవరైనా ఆపగలరు? సాధ్యం కాదు. అట్లాగే ఈ ఆలోచనలు భావాలుగా, మాటలుగా, చేతలుగా మారిన తర్వాత ఇక రిజల్ట్, కర్త కర్మ క్రియ కర్మ అని అంటాం చూసా, ఆ రిజల్ట్ ని ఎవరు ఆపలేరు. ఇక ఆ పరిస్థితిని కొంచెం ఒబే చేయాల్సిందే. అది అంత స్పీడ్ గా క్రియేట్ అయిపోతుంది. అంత స్పీడ్ గా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆలోచనల్ని మనము చాలా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పండి, అవసరం ఉందా లేదా? ఆలోచన సెట్ చేసుకోండి. చాలా చాలా ఉంది. అవి తెలియకుండానే భావాలు అంటే ఆలోచనలకి భావాలకి తేడా ఏంటంటే, ఏదైతే పదే పదే ఆలోచిస్తామో అది భావాలుగా అది భావము అంటాం. ఏదైతే ఆలోచనల్ని పదే పదే మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం, అవి భావాలు. యద్భావం తద్భవతి. ఇక దానికి తగ్గట్టుగా అది మారిపోతుంది. పోనీ అక్కడి నుంచి అది మాటలుగా మారుతుంటుంది. మనస వాచ కర్మన వాచాగా మారిపోతుంది. ఆ వాచా దగ్గర అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట దగ్గర అయినా సరే నా వల్ల అవతల వ్యక్తికి బూస్టింగ్ అవుతుందా, లేకపోతే ఇంకా కొంచెం నీరసపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళ యొక్క పని డిస్టర్బ్ అవుతుందా ఏమైనా, మళ్ళీ అది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ మదర్ కొంచెం పిల్లల్ని ఆ, కోపంతో, కరెక్టే కోపం కరెక్టే, కానీ మైండ్ డిస్టర్బ్ అయితే స్కూల్లో సరిగ్గా చదువుకోలేరు, డిస్టర్బ్ అయిపోయి ఏడిపిస్తూ పంపించొద్దు, చదువుకోవడంలో డిస్టర్బ్ అయిపోతుంది. సో అక్కడైనా సరే కోపము భావాల్లోకి వచ్చినా కూడా కనీసము మాటల దగ్గర అయినా సరే దాన్ని కొంచెం స్మూత్ డీల్ చేయాలి. ఇంకొక రూపం ఏంటి? చేతలుగా ఉంటుంది. చేతలంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకున్న వాళ్ళు రాలేదు, అటెండ్ అవ్వలేదు, మరీ మరీ చెప్పాను, నిద్ర లేవలేదు. ఇప్పుడు నేను దాని గురించి పదే పదే ఆలోచిస్తే ఏమవుతుంది? అదే భావం అయిపోయింది. ఇంకా నేను దాని గురించి ఇంకెక్కువ మాట్లాడలేను అనుకోండి, కథమే ఇంకా. అది కూడా చేత అయిపోతూ ఉంటుంది నెమ్మదిగా. ఇంకా అది చేత అయిందంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అంటే డిస్టర్బ్ చేసిన వాళ్ళు వేరే, డిస్టర్బ్ అయింది నేను. తద్వారా భావం దెబ్బతిన్నది, మాట దెబ్బతిన్నది, చేత దెబ్బతిన్నది. మరి ఎవరి పరిస్థితులను ఎవరు కలగాపులగం చేసుకుంటున్నారు? మన పరిస్థితులు మనమే కలగాపులగం చేసుకుంటాం. ఇది తెలుసుకోవడమే థాట్ పవర్. ఒకసారి థాట్ పవర్ కి మనం హార్ట్ ఇద్దాం. థాట్ పవర్ అంతే. ఇక మీరు ఎన్ని వేదాలు చదవండి, గ్రంథాలు చదవండి,
ఏమైనా చదవండి, ఇదే ఉంటది ఇక మొత్తం సారాంశం. ఎన్ని విన్నా. వివేకానంద వారు అందుకే చెప్పారు, జరుగుతుంది భుజానికి ఎత్తుకో, ఒప్పుకో, బాధ్యత స్వీకరించు. అన్ని సర్వశక్తి యుక్తులు నీలోనే ఉన్నాయి. ఆ అంతర్గత శక్తి. నిన్ను నీరసపరిచే ప్రతి ఆలోచనని విషంగా భావించు, త్యజించు దాన్ని అని చెప్తారు. లేచి నిలబడు. అంటే లేచి నిలబడు అంటే వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోవని కాదు, మన మన స్వీయ కర్తవ్యాన్ని భుజానికి ఎత్తుకో అని. ఆయన అట్లాగే ఎత్తుకున్నాడు, ఎవరి గురించి ఆలోచించకుండా తన గురువుని తానే ఎత్తుకున్నాడు, తీసుకున్నాడు. మెసేజ్ ఏం తీసుకోవాలో ప్రపంచానికి పంచాడు. ఇప్పటికి కూడా యువతకు అది మేలుకొల్పుతుంది. ఏ వ్యక్తి నిర్వీర్యుడిగా ఉండకూడదు, నిస్సత్వతో ఉండకూడదు అని. అదే ఆయన మెసేజ్. సో కొంచెం ఇంకా సూక్ష్మంగా దీన్ని చూద్దాం, జూమ్ చేస్తూ వెళ్దాం. ఆలోచనల దగ్గర ఇంకా కాన్షియస్నెస్ పెరుగుతుంది. మన కాన్షియస్నెస్ పెరుగుతుంది అని అంటే వెలుగు పెరుగుతుంది అని అర్థం. వెలుగు పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టేట్. ఇప్పుడు ఈ రూమ్ లో ఎంత వెలుగుంటే నాకు అన్ని వస్తువులు బాగా కనపడతాయి, లేకపోతే చీకట్లో కనపడవు. అలాగే మన లోపల కాన్షియస్ పవర్ ఎంత ఉంటే మన ఆలోచనలు అంత బాగా మనకు కనబడతాయి. అది ఎలా భావాలుగా మారుతుంది, ఎలాగా మాటలుగా మారుతుంది, మన చేతన ఎట్లా దెబ్బతీస్తుంది అనేది బాగా కనబడుతుంది. ఇప్పుడు ఆ యొక్క లైటింగ్ ఉంటాయి, ఎరుక, ఇట్లా వోల్టేజ్ పెరుగుతూ ఉండాలి. విషయాల పట్ల ఎంత వివరణ మనకుంటే, అవబోధన అంటాం దాన్ని, అంటే అండర్స్టాండింగ్. విషయాల పట్ల ఎంత బాగా ఉంటే మనకు అంత వోల్టేజ్ పెద్దగా ఉన్నట్టు. వోల్టేజ్ పవర్, వోల్టేజ్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వెలుగు ఎంత ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందు హ్యాపీగా ఉంటుంది, ఫస్ట్ హ్యాపీయెస్ట్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ వైబ్రేషన్సే హ్యాపీనెస్ ని క్రియేట్ చేస్తుంది. ఏ విత్తనము ఆ చెట్టుకే కారణం అవుతుంది. బాధ బాధకి కారణం అవుతుంది, నీరసం నీరసానికి, భయం భయానికి కారణం. అటువంటి స్నేహితులు, అటువంటి వ్యక్తులే మనకి దొరుకుతూ ఉంటారు. కాబట్టి ఈ కాన్షియస్నెస్ అనేది అవసరం. ఇప్పుడు రాసుకుందాం నీట్గా. కాన్షియస్నెస్ అంటే వెలుగు. వెలుగు ఎక్కువగా ఉంటే మన ఆలోచనల్ని, భావాలని, మాటల్ని, చేతల్ని చాలా కనిపిస్తాయి, గుర్తుపడతాం, కాన్షియస్ గా ఉంటాం. సీసీ కెమెరాలు పెట్టామనుకోండి, చాలా కాన్షియస్ గా ఉంటాం, ఎవరు ఎప్పుడొచ్చినా అలర్ట్ అవుతూ ఉంటాం. అది ఒక సీసీ కెమెరా లాంటిది, ఎరుక అనేది, అవేర్నెస్ అంటాం. లైటింగ్ ప్లస్ సీసీ కెమెరా, అట్లా. దానివల్ల మనతోటి ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళ ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అన్ని అర్థమవుతుంటాయి. ఐ కెన్ అని ఉందా, ఐ కాంట్ అని ఉందా, ఇది. నాకెవరు ఏది నీరసంగా చెప్పినా ఫస్ట్ శక్తిని తీసుకోవడము, ఎర్లీ మార్నింగ్ ఉందని తెలిసిన మీరెందుకు లేవలేకపోతున్నారు అంటే పరిస్థితుల ప్రభావం లేవనీయట్లేదు, చాలా డల్ గా ఉంటుంది, అందుకని లేవట్లేదు. అంటే మనకు కావాల్సింది ఏంటి? స్కూల్లో టీచర్ తిడుతూ ఉంటారు, ఎల్లబుద్ధి కదా, ఎల్లరా మరి ఇంకా, మ్యాథ్స్ రాలేదని తిడుతూ ఉంటారు, ఇంకెళ్ళబుద్ధి కదా, వెళ్ళకూడదా, బలవంతంగా పంపిస్తున్నాం కదా స్కూల్కి. మరి ఇక్కడ ఎందుకని అట్లా అనుకోవట్లేదు? సో అది పర్సనల్ గా తీసుకోవడం అనమాట. నాకు ఎడ్యుకేషన్ అవసరం లేదు అని అనుకోవడం, ఇది. దానివల్ల ప్రోగ్రామ్స్ లో పెరిగేటువంటి మన కాన్షియస్నెస్ రోజు రోజుకి తగ్గిపోతుంటది, వెలుగు తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆ చీకట్లో ఏం కనపడవు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు.
అలర్ట్ అవ్వదు. ఇది చూడండి. సపోజ్ ఒక నెగిటివ్ అబ్బాయి ఉన్నాడనుకోండి. తను ఉదయం లేవగానే నెగిటివ్ థాట్స్ తోటి స్టార్ట్ చేస్తాడు. తన జీవితం అసలే బాలేదని, తన లైఫ్ ఇలా ఉండడానికి మెయిన్ కారణం తన అమ్మ నాన్న అని, ఎందుకంటే వారు పేదవారని, లేదా ధనికులు ఎప్పుడు పేదవారిపైన అన్యాయం చేస్తారని అలా అనుకుంటూ ఉంటాడు. తన ప్రకారం తన లైఫ్ ఇలా ఉండడానికి మెయిన్ కారణం తన తప్ప అందరూ అని అనుకుంటూ ఉండడం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు జీవితంలో ఎప్పుడు చేంజ్ కాలేడు, మరియు పైకి కూడా రాలేడు. ఏదైనా లైఫ్లో సాధించాలంటే ఏం అవసరం ఉంటుంది? మీరు ఒకవేళ ఏదైనా సెమినార్కి వెళ్ళారనుకోండి, వారు అక్కడ మన మైండ్ సెట్ వల్ల మనం సక్సెస్ఫుల్ కావచ్చు అని చెప్తారు. ఈ విషయం కరెక్టే, కానీ 25% టైమే ఇది కరెక్ట్. వారు మీకు 25% విషయాన్నే చెప్తున్నారు. అది కాకుండా 3 వేరే విషయాలు కూడా ఉన్నాయి. దీనిపై మైండ్ ని కూడా ప్రభావితం చేసే విషయాలు ఉంటాయి, సెట్ చేసే విషయాలు ఉంటాయి. అవి చెప్తారు, చాలా బాగుంటుంది అది. సో ఇక్కడ ఎవరైతే నెగిటివ్ ఉంటారో అతను ఇంకా చేంజ్ కాలేడు. ఫిక్స్డ్ దాంట్లో ఉంటాడు తప్పితే ఫ్లెక్సిబుల్ దాంట్లోకి వెళ్ళలేరు. ఓకే, కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆలోచనల మీద ఫోకస్ ఎందుకు ఉండాలో వచ్చింది. ఒకసారి అవి భావాలుగా మారినాయి, సరే ఓకే, భావాలుగా మారినా నో ప్రాబ్లం, ఎందుకంటే బయటికి ఎవరికి కనిపించవు. కానీ ఇక మాటలుగా మారిపోయినాయి, కథమే, ఇంకా క్రియేట్ పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఇక అదే చేతలుగా మారిపోయింది, ఆ మాటల్ని సపోర్ట్ చేసే చేతలే వస్తున్నాయి అనుకోండి, ఇంక అంతే. ఇంకా పరిస్థితుల్ని మార్చడం అనేది అది గడ్డకట్టిన రాయిలా అయిపోతుంది, మార్చలేం. చూడండి, చాలా ఏదో వాయు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటి బిందువులు మంచు గడ్డలాగా గట్టిగా అయిపోయింది. అది ఇక దాన్ని, ఆ పరిస్థితుల్ని మార్చడానికి మళ్ళీ ఫ్లెక్సిబుల్ గా అయ్యి ఫస్ట్ శక్తిని పెంచేటువంటి అలవాట్లలోకి వెళ్ళాలి. ముందు చెక్ చేసుకోవాల్సింది స్థితి మార్చేది శక్తి. ఆ శక్తిని పెంచేటువంటి అలవాట్లలోకి వెళ్ళంది అతను ఈ పరిస్థితుల్ని చూసి ఎంత తలబాదుకున్నా అవి మారవు, మారవు. మెడిసిన్స్ తీసుకునే పరిస్థితులు వచ్చినాయనుకోండి, మెడిసిన్స్ తీసుకొని డాక్టర్ల చుట్టూ తిరగడము ఇట్లా వచ్చింది అనుకోండి, ఫస్ట్ నువ్వు ఆ పరిస్థితుల్ని మార్చేటువంటి శక్తివంతమైన అలవాట్లు ఏంటో తెలుసుకోవాలి. ఆహారపు అలవాట్లు అంతే. సరైన స్నేహితులు లేరు అన్నప్పుడు ఏ అలవాట్లు ఉంటే ఎటువంటి వాళ్ళు దొరుకుతారు. ఇలాగా అన్నీ కూడా ఈ శక్తిని పెంచుకునేటువంటి వాటి మీదకి వెళ్ళాలి. దానికోసం కనీసం 6 నెలలు వదిలిపెట్టాలి, 3 నెలలు కానీ 6 నెలలు కానీ. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ నేను చాలా సార్లు చెక్ చేస్తున్నాను, కానీ ఎర్లీ మార్నింగ్ వేకప్ ని వాళ్ళు ఓడిపోతున్నారు. ఇది జరుగుతున్నటువంటిది. ఓకే, దీన్ని మనం మార్చుకోవాలి. ఎలాగా అంటే ముందే ప్లాన్ చేసుకోవడం, సమయము, మూడ్, వర్క్, ఈ మూడు ఒకసారి ఇట్లా వేసుకోండి. చిన్న, నేనే వేస్తాను ఒకసారి. మీకు తెలియంది మీరు ఎన్నైనా ఊహించుకోండి, ఎన్ని కలలైనా కనండి, ఏ కంపెనీలో అయినా కనండి. వీటి పట్ల అలర్ట్గా ఉండే వ్యక్తికి చూడండి, మొదటిది టైం. ఇది టైం. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానంటే దాని పట్ల కాన్షియస్నెస్ పెంచుతున్నాను, దాని పట్ల ఎరుక, అంటే ఒక లైటింగ్ పెంచుతున్నాను అని, సీసీ కెమెరా పెడుతున్నాను. ఇది సమయం. ఈ సమయాన్ని ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి, సమయాన్ని ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఈ గంట అయిపోయిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన మీకుందా లేదా? నేను ఇప్పుడు ఈ 1.5 అవర్ ఏమేం చేయించాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ప్లాన్ చేశాను. నేను ప్లాన్ చేసుకున్నాను. వెంటనే చెక్ చేయాల్సింది ఏంటంటే మూడ్.
ఈ సమయం నేను ప్లాన్ టచ్ చేయకండి, మీరెవరు టచ్ చేయకండి. స్క్రీన్ టచ్ చేస్తే గీతలు పడతాయి. మూడుని ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ట్యూన్ చేయాలి. మూడుని ట్యూన్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ ఏదైతే ప్లాన్ చేసామో దానికి ట్యూన్ చేయాలి ఎప్పుడు కూడా. అన్నిటి యొక్క ఉద్దేశం ఏంటి? మనీ, వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ టైంని నేను 1 అవర్ హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏ పని లేదు, రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. చలో వెంటనే దాన్ని ప్లాన్ చేశాను కదా, నా మూడు ట్యూన్ అవ్వాలి దానికి. టచ్ చేయకండి. మూడుకి ట్యూన్ అవ్వాలి. దీన్ని చూసుకుంటూ ఉండాలి. మూడు ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండాలి. తర్వాత దేనికి అది ట్యూన్ అవ్వాల్సింది? లక్ష్యం ఏంటి? వీక్లీ ఇన్కమ్. అవునా? వీక్లీ ఇన్కమ్. ఆ ట్యూనింగ్ కి అది మిస్ అవ్వద్దు. నాకు ఫ్రెండ్స్ దావత్ ఉంది అనుకోండి, ఉంది, ఫంక్షన్కి వెళ్ళాం. ఓకే, నేను నా లక్ష్యాన్ని మర్చిపోవద్దు, నా టైంని మర్చిపోవద్దు. ఈ టైం ప్లానింగ్ కానీ, మూడ్ ట్యూనింగ్ కానీ, ఆ లక్ష్యం కానీ ఎప్పుడు విడిపోకుండా ఒకే లైన్లో ఉందనుకోండి, వండర్ఫుల్గా ఉంటుంది. రిజ్వానా మేడం ఆఫీస్కి వెళ్తుంది, తన సమయాన్ని అలా ప్లాన్ చేసింది. కానీ మూడ్ ఎప్పుడు కూడా ట్యూన్ ఎటు అవ్వాలి అంటే, ఈ వర్క్కి అవ్వాలి, ఇది ఉద్యోగానికి అవ్వాలి, అట్ ద సేమ్ టైం లక్ష్యానికి అవ్వాలి, డైలీ వర్క్కి అవ్వాలి, డ్రీమ్ వర్క్కి అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు కూలా? డైలీ వర్క్ కి డ్రీమ్ వర్క్, ఈ రెండు ఒకటే అయింది అనుకోండి, ఎక్సలెంట్ అన్నమాట. ఈ రెండు ఒకటే అయితే కేవలం మైండ్ సెట్ మాత్రమే సరిపోదు, ఈ సూక్ష్మమైన అంశాలని గమనించుకోవాలి. మనీ ప్రాక్టీస్ అనేది వీక్లీ ఇది మీరు వీక్లీ తీసుకొచ్చుకుంటేనే నేను కానీ ఎగ్జిక్యూటివ్లు కానీ ఏమైనా మీకు హెల్ప్ చేయగలరు. ఇది డైలీ ప్లాన్. ఈ డైలీ ప్లాన్ డ్రీమ్ ప్లాన్ అంటే డైలీ వర్క్ డ్రీమ్ వర్క్ ఒకటేననుకోండి, ఇంకా సూపర్ అన్నమాట. ఇప్పుడు నాకు డైలీ ప్లాన్లు అన్నీ కూడా డ్రీమ్ వర్క్ గురించే, కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి దీని గురించి దీని నుంచి వెంటనే ఇంకో దానికి వెళ్ళిపోకుండా దీనికి సంబంధించిన డిస్కషన్ చేద్దాం. ఇంకా అట్లా వినుకుంటూ వెళ్తే నేను ఎన్ని పుస్తకాలైనా చెప్పగలను, కానీ దాన్ని అండర్స్టాండింగ్ డైజెషన్ చేసుకోవాలి కదా. ఈ టైం 3 లక్ష్యం కదా సార్? 3 అండ్ లక్ష్యం ఎయిమ్, టైం ప్లానింగ్, 3 ట్యూనింగ్, ఎయిమ్ కాన్షియస్ గా ఉండడం, ఎయిమ్ పట్ల లక్ష్యం పట్ల అవేర్నెస్. కాన్షియస్. ఎయిమ్ అవేర్నెస్ అంటే బాగుంటుంది. ఎయిమ్ అవేర్నెస్. ఎయిమ్ ఏంటి అంటే ఏంటి శ్రీకాంత్ ఎయిమ్? నా గోలా సార్? ఎయిమ్ అక్కడ డ్రీమ్ ప్లాన్ అని చెప్పాను కదా సార్. మనము డైలీ వర్క్ వెళ్తున్నా కూడా మన డ్రీమ్ వర్క్ మీద మనకు ఎప్పుడు ఫోకస్ ఉండాలి. అదేంటి డ్రీమ్ వర్క్ ఏంటి?
ప్రజెంటేషన్స్, వీక్లీ ఇన్కమ్. వీక్లీ ఇన్కమ్ సార్. నీ ప్రెజెంటేషన్ ఉంది, సరే నీ సమయాన్ని ప్రెజెంటేషన్ గా ప్లాన్ చేసావు. ఫస్ట్ వన్, సార్ ఆ ప్రెజెంటేషన్ కి ట్యూన్ చేయాలి కరెక్ట్ గా. ఓకే సార్. అలా లేకుండా ఎక్కడో భయం ఉందనుకోండి, ప్రెజెంటేషన్ అవుతుందో కాదో, అతన్ని కొంటారో లేదో అనే ఆ భయంతో ట్యూన్ అయింది అనుకో మూడంతా, ఇక ఫటాఫట్ ఈ డైలీ వర్క్ ఫెయిల్ అయిపోద్ది, ఎయిమ్కి సంబంధించి కూడా ఫెయిల్ అయిపోద్ది. మూడ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే డైలీ వర్క్ ని కనెక్ట్ అయ్యి సక్సెస్ చేసే విధంగా ఉండాలి, డ్రీమ్ వర్క్ ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఉండాలి. డ్రీమ్ వర్క్ వీక్లీ ఇన్కమ్ నీకు 5,500 పోయిన వారం వచ్చింది. ఓకే, అట్లాగే ఈ వారం ఏం చేస్తే పోయిన వారం వచ్చింది, ఈ వారం ఎంత వచ్చింది, అప్పుడు సమయాన్ని ఎలా గడిపాను, అప్పుడు మూడ్ ఎలా ఉంది, అప్పుడు ఏ మీద అంటే లక్ష్యం మీద దృష్టి ఎలా ఉంది, ఇట్లా డ్రీమ్ వర్క్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం. వీక్లీ ఇన్కమ్ అదే స్టెప్ 1 కంప్లీట్ అయ్యేలా చేస్తుంది, అదే నెక్స్ట్ 500 ర్యాంక్ వచ్చేలా చేస్తుంది. అంతే, ఇంకా అదే అవసరమైతే మలేషియా కూడా అదే తీసుకొస్తుంది ఎవ్రీ వీక్ ఇన్కమ్. ఓకే, మాషిట్ ఒక్క నిమిషం. ఎస్ సార్. సో అంటే మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది పర్సనల్ కానీ జాబ్ కానీ ఏదైనా కానీ డ్రీమ్ వర్క్ పక్క పోవద్దు, ముఖ్యంగా వీక్లీ ఇన్కమ్ అనేది పక్క పోవద్దు. ఫోకస్ అంతా రెండు బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంతే, అదేమో నాకు డైలీ కూడా వర్క్, ఇదేమో డ్రీమ్ వర్క్. డ్రీమ్ వర్క్. సో ఇది డైలీ వర్క్, ఇది డ్రీమ్ వర్క్. డైలీ వర్క్ లో నాకు జాబ్ ఉంది, వేరే బిజినెస్ ఉంది, లేకుంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఈ ప్లానింగ్ లో ఆఖరికి రెస్ట్ తీసుకోవడం అయినా ఉండొచ్చు. ఓకే, దీన్ని సక్సెస్ చేస్తూనే మన మూడ్ ఈ ఎయిమ్ కి కనెక్ట్ అయి ఉండాలి. ఈ ఎయిమ్ అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ రెండింటిని సక్సెస్ చేసేటువంటిది ఎవరు? మూడ్. ఇప్పుడు ఈ మూడ్ మీద ఒక 2-3 విషయాలు చెప్తాను, దాని మీద ఇంకా కాన్షియస్నెస్ పెంచుకోండి. ఓకే, ఏంటంటే అది ఎప్పుడు కూడా మన మూడ్ ఏం చేస్తుంటేనంటే నెగిటివ్ థింకింగ్ లోకి ఎక్కువగా ఉంటుంది. లక్ష్యం ఉన్న వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, ఏ లక్ష్యం లేకుండా ఉన్న వాళ్ళకి ఉంటుంది. అందుకే అందరూ మనసు కంఫర్ట్ గా ఉండేటువంటి ఏరియాని చూసుకుంటూ ఉంటది. జస్ట్ అట్లా ఉద్యోగం చేసి వస్తే ఇంత జీతం వస్తే కథం, లైఫ్ కూల్ గా ఉంటది అనే దగ్గరనే ఉంటుంది ఎప్పుడు. కానీ పర్టికులర్ గా లక్ష్యం ఉన్న వ్యక్తికి కొంచెము ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి, అతనికి మూడ్ ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంతే కదా లావణ్య మేడం? వాళ్ళకి ఒక మాట ఉంటుంది ఏంటంటే, సార్ ఈ మూడు అన్నదాన్ని కొంచెం ఇంకా వివరించండి సార్, అదే క్లియర్ మూడ్, దాన్ని నేను చెప్తాను. అంటే మానసిక స్థితి అని అంటాం. మనసు ఆలోచనలు లో వైబ్రేషన్ లో ఉంటేనేమో మూడ్ చాలా డల్ గా ఉంటుంది, హై వైబ్రేషన్ లో ఉంటే మాత్రం చాలా ఎనర్జెటిక్ గా ఎక్సైట్మెంట్ తోటి ఉంటుంది. అలాంటి వాళ్ళు దేన్నైనా, కష్టాన్నైనా, అవమానైనా, దేన్నైనా సరే లైట్ గా తీసుకుంటారు, ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్కిల్ మీద చాలా బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ మీద వాళ్ళకు ఉంటుంది కాన్ఫిడెన్స్. సో అది అప్పుడప్పుడు మన కాన్ఫిడెన్స్ తగ్గినా కూడా మన కంపెనీ మీద, మన ప్రొడక్ట్ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి.
చైర్మన్ గారు తీసుకునే నిర్ణయాల మీద ఆయన విజ్డమ్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. మన విజ్డమ్ తోటి పల్స్ తయారు చేయగలమా శ్రీకాంత్? అవుతుందా? అవదు. మన విజ్డమ్ తోటి ఆ ప్రోడక్ట్ ని తయారు చేయడం అవ్వదు. ఆయన విజ్డమ్ తోనే కదా తయారు చేసింది, అవును. అట్లాగే ఆయన విజ్డమ్ ని ఇంకా ఆలోచించాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఆయన ఎంత కాంక్షించాడు, దర్శించగలిగాడు, అట్లా ఆలోచిస్తూ వెళ్ళాలి. మనం చిన్న చిన్న స్టెప్పుల్లో ఈ చిన్న చిన్న అడ్డుగోడలు, అవరోధాలు చూసి మనం ఆందోళన చెందొద్దు. సో మూడుని ఎలా నిలబెట్టుకోవాలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఉమ్. పిల్లవాడికి పేరెంట్ ధైర్యం చెప్తున్నట్టుగా ఎప్పుడు మూడ్ని ఎప్పుడు నిలబెడుతూ ఉండాలి, అది పడిపోతూ ఉంటుంది. స్ట్రాంగెస్ట్ థాట్స్, భావాలని నింపుతూ ఉండాలి. అది వోల్టేజ్ పెరిగినట్టు అనమాట, వోల్టేజ్ పెరుగుతూ ఉంటాం. ఇప్పుడు సార్ అడిగిన ప్రశ్న కరెక్ట్. ఇంకా ఈ మూడ్ని వివరంగా చెప్పడం అనేది, ఇది ఎప్పుడు కూడా నీరసపరచడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది, నెగిటివ్ని వెతుకుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఎందుకంటే కొత్త పని కదా చేసేది, మనం చేస్తున్నామంటేనే కొత్త పని. అదేం సార్ పాతదే కదా మీరు వివా చేస్తున్నారు, అట్లా ఎట్లా? శ్రీకాంత్ కొత్తవాడు, గణేష్ కొత్తవాడు, బుచ్చిరెడ్డి గారు కొత్తవాడు, రమాదేవి మేడం కొత్త వాళ్ళు, వీరాంజనేయ గారు కొత్త వాళ్ళు, స్వామి గారు కొత్త వాళ్ళు, వీళ్ళంతా అంటే కొత్త ఛాలెంజెస్ అన్నట్టేనా? అంతేనా కదా? అప్పుడు పాత వాళ్ళకి తీసిన సినిమాలు ఇప్పుడు తీస్తే ఎట్లా? కొత్తగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళకి ఎంత సమయం కుదురుతుందో, వాళ్ళకి ఎంత అవగాహన ఉందో. సంవత్సరం పిల్లలు మారిపోతూ ఉంటారు, కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఛాలెంజెస్ ఉంటాయి. ఒక దగ్గర స్పిరిచువల్లో ఒక దగ్గర రాసి ఉంటుంది ఏంటంటే, ఇద్దరికి అసలు ఏ బాధ ఉండదంట, ఒకరికి ఒక బాధ ఎక్కువ ఉంటదంట. ఇద్దరికి ఏ బాధ ఉండదు. ఎవరా ఇద్దరు? ఒకరు అజ్ఞాని, ఒకరు జ్ఞాని. అజ్ఞానికి ఏ గొడవ లేదు, ఎందుకంటే దాని గురించి ఏమి పెద్దగా పట్టింపులు ఉండవు, ఎట్లుంటే అట్లుంటాడు. జ్ఞానికి అన్ని తెలుసు కాబట్టి ఏ బాధ ఉండదు, అన్ని లైట్ తీసుకుంటాడు. మరి పరేషాన్ అంత ఎవరికి అని అంటే ముముక్షువుకు ఉంటదంట, అంటే టార్గెట్ ఉన్న వాళ్ళకి, మోక్షం అనే టార్గెట్ ఉన్న వాళ్ళకి, ఫ్రీడమ్, బాధల్లో ఉండకూడదు, ముక్తి పొందాలి అనుకునే వాళ్ళకి ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి. అందుకనే మీరు ఇది చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. నేను మీకు ఒకటి ఫోకస్ చేయాలి. ఒక యంగ్ గై చెప్పినటువంటిది, ఇదే సత్యం, నేను ఎప్పుడో చెప్పాను. మీరు మీ లీడర్షిప్ కి ఇంకెక్కువ దోహద చేస్తుంది. ఒక స్కిల్ ఏదైతే యంగ్స్టర్ స్పెషల్ గా అతను అడుగుతున్నాడు, అసలు ఏది పవర్ఫుల్ స్కిల్ అనేది నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. అన్నిట్లో కల్లా ఏది ఉంటే అన్ని ఉన్నట్టు ఆ స్కిల్ చెప్తున్నాడు ఇతను. నేర్చుకుంటే మినిమం వాళ్ళకి 30 to 60 years వరకు అది ఉపయోగపడాలి. అట్లాంటి స్కిల్ ఏంటి? I have an answer for this, but it will be very and expect chain answer అనమాట. But if there is one skill which is more important than any skill, ఇంకా దీనికన్నా ప్రపంచంలో there is no other skill that people have to develop. ఒక్కటి చేస్తే ఒక 30-40 ఏళ్ళు లైఫ్ సెట్ అయిపోతుంది. మనీ, హ్యాపీనెస్, రిలేషన్షిప్స్, కెరియర్, అసలు ఇంక you will not feel bad about anything in life. If there is one skill, that would be being more spiritual. స్పిరిచువల్. Yeah. ఇది ఇంత టోటల్ ఆపోజిట్ చెప్పేసింది. You know, more and more people think ఈ AI వరల్డ్ చాలా క్యాపిటలిస్టిక్, చాలా బిజినెస్ స్కిల్స్ కావాలి అనుకుంటారు. బట్ నో బిజినెస్ స్కిల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పిరిచువాలిటీ ఇన్ మై ఒపీనియన్. సో ఎవ్రీ వన్ ఆఫ్ us has a spirit. So if you have a spirit, you are a spiritual being. Are we becoming spiritual consciously or unconsciously అనేది క్వశ్చన్ అన్నమాట. అర్థమైంది? ఏది స్కిల్ పవర్ఫుల్ స్కిల్ అని. ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ అనేది దాన్ని డెఫినేషన్, దాన్ని జూమ్ చేయాలి. స్పిరిట్ కలిగి ఉన్నది స్పిరిచువల్. స్పిరిట్ అంటే ఆలోచన. ఆ ఆలోచనతోటి మనం ఉన్నాం. ఈ బాడీ లేకున్నా ఆలోచన ఉంటుంది. ఏదైతే ఆలోచన శాస్త్రం ఉందో
సైకాలజీ ఉందో, మనస్తత్వ శాస్త్రం ఉందో, దాని గురించి తెలుసుకోవడం అని అర్థం స్పిరిచువాలిటీ. డివోషనల్ వేరే, స్పిరిచువాలిటీ వేరే. డివోషనల్ అనేది ఎవరికి వాళ్ళకి పర్సనల్, ఎవరి దేవుడు వాళ్ళకి, అది డివోషనల్ వేరే, స్పిరిచువాలిటీ వేరే. స్పిరిచువాలిటీ అంటే నీ స్పిరిట్ గురించి, నీ శక్తి గురించి, నీ ఆలోచన ఏదైతే ఉందో అది 5 ఏళ్ళప్పుడు ఇంత ఉంది, 10 ఏళ్ళప్పుడు ఇంత ఉంది, తర్వాత ఇంత. ఇప్పుడు అర్థమైందా? స్పిరిచువాలిటీ అనేది సైకాలజీ. స్పిరిచువాలిటీ ఈక్వల్ టు సైకాలజీ. దీని మీద ఉండాలి. మరి దీన్ని బాగా స్టడీ చేసి ఉండాలని అంటే పుస్తకంలో కంటే మస్తకంలో సైకాలజీ ఎక్కువ దొరుకుతుంది. పుస్తకంలో కంటే మస్తకంలో ఎక్కువ దొరుకుతుంది. మస్తకం అంటే మన మైండ్. మన మైండ్ లో మూడ్ ఎట్లా ఉంటుందో దాన్ని గనక స్టడీ చేసి కాన్షియస్ గా సీసీ కెమెరాలు పెడితే మొత్తం అర్థమైపోతుంది. సర్వం మనస్తత్వ శాస్త్రం ఇది. ఓకే, ఇంకా సార్ అడిగినటువంటి మూడ్ గురించి, ఇది ఎప్పుడు కూడా లో వైబ్రేషన్ తోటి ఛాలెంజెస్. ఇందాక చెప్పానుగా, ఇద్దరికి అసలు ఛాలెంజెస్ ఉండవు, వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. ఛాలెంజెస్ ఉన్నా జ్ఞానికి ప్రాబ్లం లేదు. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి. ఛాలెంజెస్ వాళ్ళు ఇప్పుడు సెట్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి డైలీ వర్క్ ఉంటుంది, డ్రీమ్ వర్క్ ఉంటుంది. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ డివేట్ అవ్వకుండా ఉండేటువంటి మూడ్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ తోటి చాలా బాగుండాలి. అదే కదా కావాల్సింది. ఈ మూడ్ని సెట్ చేసుకోవడానికి ఒక 5 సెట్లు అవసరం అని చెప్తాడు. ఇప్పుడు ఆ వీడియోలో చూపిస్తాను. కానీ ముందైతే నేను చెప్పేటువంటి ఈ సెట్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. మూడ్ ఎస్సిఈటి సెట్. ఎస్సిఈటి సెట్. ఎస్ ఫర్ మీరు ఇక్కడ అందరు కూడా టీచర్లతో సమానం, గుర్తుపెట్టుకోండి. టీచర్లతో సమానం. మీరు టీచ్ చేస్తూ ఉంటారు, ఇంకొకరికి అవగాహన కలిగిస్తూ ఉంటారు. ఓకే, మీకు టీచర్లు అంటే మిగతా వాళ్ళందరూ, మీ జూనియర్స్ అందరూ స్టూడెంట్స్ లెక్క, వాళ్ళంతా స్టూడెంట్స్. ఓకే, రైట్. ఎస్ ఫర్ మూడ్ని సెట్ చేసుకోవాలంటే ఎస్ఈటి సెట్ చేసుకోవాలి. ఎస్ అంటే స్పీకింగ్ ని సెట్ చేసుకోవాలి. మనకి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మాట్లాడిన తర్వాత తెలుస్తుంది, అచ్చా ఇట్లా కాదా, ఇట్లా మాట్లాడాలి అని. అదొక పెద్ద ఛాలెంజ్. అది మాట్లాడిన తర్వాత తెలుస్తుంది, అట్లా కాదు ఇంకొంచెం ఇట్లా చేసి ఉంటే బాగుండేది. సినిమా చూసిన తర్వాత అర్థమైంది, అరే నేను ఇంకా ఇట్లా తీసుంటే బాగుండేది. తీసేటప్పుడు తెలుస్తుంది అంటే తెలియదు, అప్పుడు ఒక కాన్షియస్ లో ఉంటాం, అప్పుడు తెలియదు. అందుకే తీసిన వాడికంటే చూసేవాడైతే ఇంకా చెప్తుంటాడు, ఇట్లయితే ఇంకా బాగుండేది, ఇట్లయితే ఇంకా బాగుండేది. అందుకనే రామ్ గోపాల్ వర్మ ఇంకా అయితే నువ్వే తీయ అంటాడు. సో మాట్లాడడం కూడా మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది మనకి, అంతే. ఇంకా అది తప్పదు, అందులోంచే నేర్చుకోవాలి. అందుకే కొంచెం అలర్ట్ గా ఉండి అంతకు ముందున్న అనుభవాలని గుర్తు పెట్టుకోవాలన్నమాట. అక్కడ ఉంది అసలైనటువంటి పాయింట్. అంతకు ముందు ఓహో వీళ్ళతోటి ఒక్కొక్కరితో, అందరితో సమానంగా మాట్లాడలేం, ఒక్కొక్కరితో అట్లా వీళ్ళతోటి ఇలా మాట్లాడాలి, వీళ్ళతోటి ఇలా మాట్లాడాలి. అనుభవమే చెప్తూ ఉంటుంది మనకి, అనుభవం చెప్తూ ఉంటుంది, లేకపోతే తెలియదు మనకి. మా ఇంట్లోనే 2 పిల్లలు ఉన్నారు, ఆ ఇద్దరిలో కూడా ఒక్కొక్కరితో ఒకలా మాట్లాడారు. వీళ్ళు డిఫరెంట్, తను డిఫరెంట్. ఇదంతా ఎప్పుడు తెలిసింది మనకి? మాట్లాడితే తెలిసింది. స్పీకింగ్ స్టైల్. ఓకేనా? మూడ్ని సెట్ చేసుకోవడానికి ఫస్ట్. ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, వాటికి వెళ్దాం. రెండవది ఈటింగ్ స్టైల్. ఇది కూడా అంతే, తిన్న తర్వాత అర్థమవుతుంది, ఓహో ఇది కొంచెం ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించాలి, ఇది వేడి ఎక్కువ చేసింది,
తీసుకోవద్దు, ఈ టైంలో ఇది తినడం సరికాదు, ఇలాగా తిన్న తర్వాత అర్థమైపోతుంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ పాతది గుర్తొస్తుంది. అవును కరెక్టే, అప్పుడు నేను తెలుసుకున్నాను, మళ్ళీ ఏమో మర్చిపోయాను. నేను ఇప్పుడు ఈ లేట్గా తిన్నప్పుడల్లా నాకు ఎర్లీ మార్నింగ్ అసలుకి మెలకువ రావట్లేదు, వచ్చినా కూడా మజ్జుగా ఉంటుంది, మత్తుగా. ఈ టైంలో ఎట్లా ఉండాలి అని అంటే చాలా చలాకీగా ఉండాలి. ఈ టైంలో గుర్తుపెట్టుకోండి. అవసరమైతే సార్ నేను గ్రౌండ్లోకి వెళ్ళి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను, వీడియో ఆన్ చేసుకోను, నోట్ చేసుకోను అంటే నేను దానికే ప్రయారిటీ ఇస్తాను. నువ్వు నువ్వు వీడియో ఆన్ చేసుకోకున్నా పర్లేదు, నోట్ చేసుకోకున్నా పర్లేదు, నువ్వు గ్రౌండ్లో పరిగెత్తుతున్నది చాలు నాకు. ఉమ్. ఇంకొకరిని లీడ్ చేసేంత ఇది పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉండాలి కాబట్టి వినాలి, అంతే. సాఫ్ట్వేర్ ఉండాలి కాబట్టి మరి అంత స్టిఫ్నెస్ ని, శక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలో జ్ఞానం తెలియాలి కదా. శక్తిని పదార్థంగా మార్చేది జ్ఞానమే. అక్కడ ఉన్న టమాటాని కూరగా మార్చేది జ్ఞానమే, లేకపోతే అది కూర అవదు. సో ఈ ఇది ఇంపార్టెంట్. అంటే ఈ టైంలో చాలా చలాకీగా ఉండడం ఇంపార్టెంట్. మత్తుగా పడుకొని వింటే లాభం అంటే కొద్ది లాభమే, ఎక్కువ లాభం ఉంటుంది. సో ఈటింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన మీద ఎట్లా ప్రభావం చేస్తుంది, మూడుని ఎట్లా ప్రభావితం చేస్తుంది, స్పీకింగ్ స్టైల్ అండ్ ఈటింగ్ స్టైల్. ఇంకోటి టీ ఫర్ థింకింగ్ స్టైల్. థాట్స్ అనట్లేదు, థింకింగ్ స్టైల్ అంటున్నాను. ఆలోచించే విధానం, అర్థం చేసుకునే విధానం అంతా ఇందులోనే ఉంది మొత్తం టోటల్ గా. ఇది కూడా ఆలోచించిన తర్వాతే మనకు అర్థమైపోతుంది. ఈ ఆలోచన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఒకటి చెప్తాను. నెగిటివ్ అంటాం. నెగిటివ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నీరసపరిచేది నెగిటివ్. నీరసపరిచేది నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే, లో వైబ్రేషన్ది బయట వాళ్ళని బాధ పెట్టుడు కంటే ముందు మనల్ని బాధ పెడుతుంది బోగసారి. ఓకే, ప్లస్ ఇంకొకటి, వేరే వాళ్ళు మనల్ని బాధ పెట్టడం కంటే ఇదే మనల్ని ఎక్కువగా బాధ పెడుతుంది. అసలు ఎంత కన్నింగ్ మనలోనే ఉందన్నమాట. అంటే నేను అది అలా థింక్ చేస్తే నేను బాధపడతానని తెలిసి మరీ బాధ పెడుతుంది. చూడు వీళ్ళు ఇంకా నీకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు అంటది. అని చెప్పపోతే నాకేంది, నువ్వెందుకు గుర్తు చేస్తున్నావు అంటే అంతే, గుర్తు చేస్తూనే ఉంటది కదా. వీళ్ళు గిఫ్ట్ తీసుకురాలేదు చూసినావా అంటది. వాళ్ళు నువ్వు ఎంత చెప్తున్నా వినట్లేదు నువ్వు. ఇప్పుడు ఒక పేరెంట్ పిల్లలకి బాధ పెట్టే విషయాలు చెప్పరు, అవునా? నేనైతే అంతే, మీరు కూడా అంతే. కష్టం గురించి ఇద్దరు తల్లిదండ్రులు చర్చించుకున్నా వాళ్ళ దగ్గర నుంచి అయితే చర్చించారు. ఇవన్నీ నీకెందుకని అంటారు. ఒక ప్రియమైన స్నేహితుడు కూడా ఇంకో స్నేహితుడు బాధ పెట్టేవి వాడికి చెప్పడు. ఇప్పుడు నేను స్నేహితుడిని భోగసారికి, సార్ని ఎందుకులే బాధ పెట్టడం అని నేను చెప్పను. లేదు బయటికి నేను స్నేహితుల్లా ఉన్నాను అంటే కావాలని కొన్ని విషయాలు తీసుకుపోయి చెప్తా. మీ గురించి ఏమనుకుంటారో తెలుసా, మిమ్మల్ని ఏమన్నారో తెలుసా. ఇక నేను ఇవి చెప్పింది అనుకోండి, ఇక ఆయనకి ముద్ద కూడా తినబుద్దిగా. నేను కసి తీర్చుకోవాలంటే ఇది చేస్తే సరిపోతుంది కదా శ్రీకాంత్. ఎవరికైనా సింపుల్ గా ఇది చేసేస్తే సరిపోద్ది, పక్క నుండే కిల్ చేసేయచ్చు పక్క నుండి. లేదు అతను బాధపడితే మళ్ళీ నాకు పెయిన్ అనుకుంటే స్నేహితుడు, అతనే మిత్రుడు, ఏం చేస్తాడంటే చాలా చేస్తుంది. ఒక పేరెంటింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. అర్థమైందా? సో ఇదంతా బయట మనిషి గురించి కాదు, లోపల మనసు గురించి చెప్తున్నా. సో మన మనసుని మనమే మిత్రుల్లాగా చేసుకోవాలి, అంతే. వినని వాళ్ళ గురించి, వద్దన్న వాళ్ళ గురించి, బాధ పెట్టిన వాళ్ళ గురించి, ఇది భయపెట్టే వాటి గురించి, ఇది ఎప్పుడు మననం చేసుకుంటూ మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో అని అది ఊహిస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటుంది, మూడంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది.
సో బయట మనుషుల కంటే ముందు మన మననం దగ్గర మనం కాన్షియస్ గా ఉండాలి. సీసీ కెమెరా తోటి దాన్ని ఒక మంచి మిత్రుల్లాగా మార్చుకోవాలి, శత్రువులాగా కాదు. మనల్ని బాధ పెట్టే శత్రువులాగా దాన్ని చేసుకోకూడదు. ఉమ్. ఇది నా యొక్క మిత్రుడికి నేను కొన్ని విషయాలు చెప్పడం వల్ల బాధపడతాడు అని అనుకున్నప్పుడు ఏం కాదు, చెప్పకుండా నష్టం లేదు. కొన్ని ఈ జాగ్రత్తలు అయితే వాడి ఆరోగ్యం బాగుంటుంది నెమ్మదిగా చెప్పుకోండి సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింకింగ్ స్టైల్లో. ఓకేనా? SET థింకింగ్ స్టైల్ అంటే మనం ఏదో అనుకుంటాం, అది కాదు. ఫస్ట్ మన మూడ్ డిస్టర్బ్ చేసి నీరసపరిచేటువంటి ఆలోచన, నీరసపరిచే ఇది అది ఎప్పుడు ఏ ఫోకస్ చేసి ఎలా విశ్లేషిస్తూ మనల్ని గైడ్ చేస్తుంది, మనకు చెప్తుంది. ముందు మనసు మాట్లాడుతుంటది మనతోటి. అందుకే బాహ్య మౌనం కంటే అంతర్మౌనం చాలా ఇంపార్టెంట్ అంటారు. పవర్ఫుల్ అది. బాహ్య మౌనం కంటే అంతర్మౌనం అది మనల్ని ఎప్పుడు ఆల్వేస్ తనకున్న కొద్దిగా పరిమిత జ్ఞానంతో విశ్లేషిస్తూ ఉంటుంది, అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటుంది. అంత అది కొంచెం గందరగోళం చేస్తుంది మనల్ని, ఈ సైకాలజీ అనేది. మీరు ఇంకొంచెము ఈ వ్యక్తి తన ఛానల్లో చెప్తున్న ఈ విషయాన్ని అవసరం ఉంటుందో అది చేయకుండా మిమ్మల్ని మీరు చేంజ్ చేయలేరు. ఈ అబ్బాయి యొక్క మెయిన్ ప్రాబ్లం తన మైండ్ సెట్. ఒకవేళ మీ హెల్త్ బాగాలేనిచో మీరు ఏదైనా పెద్ద విషయం చేయలేరు. ఒకవేళ మీ ఇంట్లో రోజు గొడవలైనచో మీరు ఏ గొప్ప విషయం చేయలేరు. ఎందుకనగా ఇంట్లో గొడవల వల్ల మనం వేరే పనిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేము. మీకు జీవితంలో సంతృప్తి దొరకనిచో మీరు ఏదైనా పెద్ద విషయం చేయలేరు. ఎవరైతే జీవితంలో సక్సెస్ఫుల్ అవుతారో వారు ఈ 4 విషయాలపైన ఫోకస్ చేస్తారు. ఈ 4 పాయింట్స్ రాబిన్ శర్మ తన బుక్లో ద 4 ఇంటీరియర్ ఎంపైర్స్ అని అన్నాడు. ఈ 4 విషయాలు మీకు ఈరోజు చెప్తాను. ఇందులో మొదటిది మైండ్ సెట్. మైండ్ సెట్ 2 రకాలు, గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారు తను కష్టపడి ఏదైనా నేర్చుకోగలుగుతానన్న నమ్మకం ఉంటుంది. మరియు జీవితంలో ఛాలెంజెస్ వల్ల మీకు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకవేళ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న మనిషి ఫెయిల్ అవుతే దానికి తను ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతాడు. అదే మరోవైపు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తనలో ఉన్న తెలివితేటలన్నీ పుట్టినప్పుడే వచ్చాయని భావిస్తాడు. దాన్ని తను ఏ విధంగా కూడా పెంచలేడని మరియు తన లైఫ్లో వచ్చే అన్ని ఛాలెంజెస్ అడ్డంకులని అనుకుంటాడు. తను ఛాలెంజెస్ని తీసుకోవడం కూడా భయపడతాడు. ఎందుకనగా సమాజంలో తను ఒక స్మార్ట్ పర్సన్ అన్న ఇమేజ్ ఉంటుంది. అందువల్ల తనకేమనిపిస్తుందంటే ఒకవేళ తను ఫెయిల్ అయ్యాడనుకో సమాజం తన గురించి ఏమనుకుంటుంది. దానివల్ల తను కొత్త విషయాలు ట్రై చేయడు. అదే మరోవైపు ఏమనుకున్నాడంట చూడండి, తన మనసు తనకి ఏ రిపోర్ట్ ఇచ్చిందంటే ఒకవేళ తను ఫెయిల్ అయ్యాడనుకో సమాజం తన గురించి ఏమనుకుంటుంది దానివల్ల అని ఒక నీరసపరిచే ఆలోచన ఇచ్చింది. కథం అదే భావంగా మారిపోయింది, అదే మాటగా మారిపోయింది, చేతగా మారిపోయింది. తను కొత్త విషయాలు ట్రై చేయడు. అదే మరోవైపు గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ సమాజం నుండి తనకు విమర్శలు వచ్చినా కానీ విమర్శల్ని కూడా వారు పాజిటివ్గా తీసుకొని దాంతో నేర్చుకుంటారు. అందువల్ల గ్రోత్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. కానీ అది నా కంపెనీ గురించి కానీ లేకపోతే ఈ వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా మంది నా స్టార్టింగ్ లో మిత్రులు చాలా విషయాలు చెప్పేవారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మిత్రులు, ఇక్కడ లోకల్లో ఉన్నారు. అవన్నీ నేను రాసుకొని నా సీనియర్ని అడిగి తెలుసుకున్నాయి. అప్పుడు నాకు లాజికల్ గా సైంటిఫిక్ గా ఓకే అనుకున్న తర్వాత నేను ముందుకు వెళ్ళాను. సో నేను ఫ్లెక్సిబుల్ గా ఉన్నాను, గ్రోత్ మైండ్ సెట్ తోటి ఉన్నాను. అది 25% ఇంపార్టెంట్. కొన్ని వేరే విషయాలపైన కూడా మీరు దృష్టి పెట్టాలి. హార్ట్ దాన్నే సెల్ఫ్ మాస్టరీ అంటాం. వంట మాస్టర్ అన్నట్టుగా ఇది సెల్ఫ్ మాస్టర్, థాట్ మాస్టరీ అన్నమాట. సెట్ మీది గ్రోత్ మైండ్ సెట్ అని అనుకోండి. కానీ మీరు ఎప్పుడు కోపంతో ఉండి అయిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మనుషుల్ని మీరు క్షమించారు అనుకోండి, మీలో ఉన్న భావనల్ని లోపలనే ఉంచుతారనుకోండి, ఇలా చేయడం వల్ల కూడా మీరు పైకి రాలేరు. సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రూడ్ ఒకసారి ఇలా చెప్పాడు, ఒకవేళ మీరు మీ భావోద్వేగాలను బయటకు చెప్పనిచో అవి ఒకరోజు భయంకరమైన రూపం తీసుకొని బయటకు వస్తాయి. కొన్ని సిచ్యువేషన్లో తొందరగా రియాక్షన్ ఇవ్వడం వల్ల కూడా మీరు పైకి రాలేరు. ఇలా చేయడం వల్ల ఎవరైనా వేరే వాళ్ళు చేసే వాటిని అట్లా పంట కింద బిగబట్టి అట్లే ఉంచితే ఏదో ఒక రోజు వాళ్ళతో చెడిపోతుంది మొత్తం. ఎంత పాజిటివ్ చూడాలో అంత పాజిటివ్ తీసుకొని మన ఓన్ స్కిల్ మీద ఆధారపడాలి. అంతేగాని ఆ పాస్ట్ లో జరిగిన దాన్ని అలాగా మనం లోపల
ద్వేషంగా ఉంచుకోకూడదు. దయ అనే పదం వాడాడు కదా, అది ఉండాలి. అలా మీరు ఎవరితో కనెక్ట్ చేయలేకపోతారు. మీ భావోద్వేగాలపైన మీకు కంట్రోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు వీటిపైన కంట్రోల్ లేనిచో వేరే వాళ్ళు దీనిని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. వారు వీరిని కావలసినప్పుడల్లా వారికి కోపం తెప్పియవచ్చు మరియు వారి వాళ్ళ రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మూడ్ ఎప్పుడు డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. కంట్రోల్ వీరి చేతిలో ఉంటుంది. మనం మన జీవితంలో ఇలా చాలామందిని చూసుంటాము. ఎవరైతే తను చాలా తెలివిమంతుడు అనుకుంటాడో, కానీ ఎవరైనా తను చెప్పే విషయాలను పట్టించుకొనిచో మరియు దానికి విరుద్ధంగా వెళ్ళినచో వారు చాలా కోపిష్ఠులు అవుతారు. ఇలాంటి మైండ్ సెట్ ఉండడం కూడా మంచిది కాదు. వీళ్ళకి తన లైఫ్ మొత్తం ఎలా అనిపిస్తుందంటే, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారికి వారంతా తెలివివంతులు ఎవరు లేరని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారికి వీరు చెప్పింది రైట్ అనిపిస్తుంది. మూడో విషయం దేనిపైనైతే మీకు ఫోకస్ చేయాలో అది హెల్త్ సెట్. ఒకవేళ మీ మైండ్ సెట్ బాగానే ఉండి, హార్ట్ సెట్ బాగానే ఉండి, హెల్త్ సెట్ బాగాలేనిచో మీరు గ్రో చేయలేరు. మీ హెల్త్ని మీరు ఎప్పుడు బెస్ట్ కండిషన్లో ఉంచాలి. మీరు బ్రతుకున్నప్పుడే సక్సెస్ఫుల్ అవుతారు. అందుకే హెల్త్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం మీదనే ఎక్కువగా, ఫుడ్ స్టైల్ చెప్పాను కదా, ఈటింగ్ స్టైల్ మీదనే ఈ హెల్త్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత ఇంపార్టెంట్, ఆలోచనలు ఎంత ఇంపార్టెంట్, ఆహారం అంత ఇంపార్టెంట్. ఎంత తీసుకుంటున్నామని మనకు కొంత డిస్టర్బ్ అవుతుంది అనగానే వెంటనే కంచం గురించి ఆలోచించాలి. మనం ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము, ఇష్టాన్ని వదులుకోవాలి. కొంత కొంత ఇష్టాలు ఉంటాయి, వాటిని వదులుకోవాలి. కొంచెం నాలుకని దాచిపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, హెల్త్ ఈజ్ వెల్త్ అని. నిజంగానే హెల్త్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. హెల్త్ యొక్క ప్రాధాన్యత అనారోగ్యంతో ఉన్న వారికే తెలుస్తుంది. మీరు ఎప్పుడూ హెల్తీగా ఉండడానికి ప్రయత్నించండి. హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ని చూసి రండి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది ఆరోగ్యాని కోసం ఎందరు ఎన్ని బాధలు పడుతున్నారని. కొందరికి వారు బ్రతుకుతారన్న గ్యారంటీ కూడా ఉండదు. అందుకే మీ హెల్త్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి. 4వది సోల్ సెట్. ఒకవేళ మీ ఇది ఇంపార్టెంట్. స్పిరిచువల్ సోల్ అంటే ఆ థాట్ అనేది. మనం అన్నిటికీ ఏది సోల్ అంటే థాటే సోల్. దగ్గర మైండ్ సెట్ బాగానే ఉంది, హార్ట్ సెట్ బాగానే ఉంది, హెల్త్ సెట్ బాగానే ఉంది. సోల్ సెట్ బాగాలేనిచో మీరు గ్రో చేయలేరు. సోల్ సెట్ అంటే మీకు లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్, ఒక గుణం అనుకోవచ్చు. గుణం, ఆ డిఎన్ఏలో ఉన్న గుణం, ఆ కణంలో ఉన్న గుణం, అది సోల్. లేకపోవడం లేదా లోపల మీకు ఏదో ఒక బాధ బాధిస్తున్నచో అలాంటప్పుడు కూడా మీరు గ్రో చేయలేరు. సోల్ సెట్ అంటే ఒక విధమైన పీస్. మనం మన జీవితంలో ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నాము. మంచి జాబ్ కావాలనో, ఓ మంచి కార్ కావాలనో, లేదా ఒక మంచి కెరియర్ ఉండాలి అనో, మరియు మనం కార్, ఇల్లు లాంటి విషయాల కోసం పరిగెడుతూనే ఉంటాము. కానీ ఇవన్నీ లైఫ్లో ఇంపార్టెంట్ కాదు. కొద్ది సమయం తర్వాత ఇల్లు నుండి మనకి బోర్ అవుతుంది, కొత్త కార్ పాత పడిపోతుంది. ఇవన్నీ వస్తువులు లైఫ్లో మెయిన్ పర్పస్ కాదు. అందువల్ల ఉదయాన్నే లేవగానే కొద్ది టైం మీకోసం కేటాయించండి. ప్రతిరోజు కొద్దిసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచించండి, జీవితాన్ని జీవించడానికి మీ మెయిన్ పర్పస్ ఏంటి అన్న విషయం క్లియర్గా ఏకాంతంగా అంటే సైలెన్స్ గా కూర్చోవడం, తనతో ఉండాలి. మీరు అసలు ఏంటో మీరు తెలుసుకోవాలి. ప్రపంచానికి మీరు ఏం ఇవ్వగలుగుతారో, మీరు ఒక గివర్ కావాలి. ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దాని కొరకు పెద్ద దానాలు చేసే అవసరం లేదు, కానీ చిన్న చిన్న విషయాలు కూడా మీకు హ్యాపీనెస్ ఇస్తాయి. మీరు జీవితంలో పెరిగిన కొద్దీ ఎదుటి వారికి సాయం చేసే శక్తి కూడా పెరుగుతుంది. ఇవన్నీ సోల్ సెట్లోకి వస్తాయి. సో ఇవన్నీ చేసినప్పుడు మీరు మీ బెస్ట్ వర్షన్ కావచ్చు, మరియు జీవితంలో సంతోషంగా కూడా ఉండగలుగుతారు. ప్రపంచాన్ని కూడా మీరు మీ దృష్టితో చూస్తారు. జీవితం అంటే ఒక మంచి కారు ఉండడమో లేదా ఒక మంచి ఇల్లు ఉండడమే కాదు, దానికంటే పైన ఎదుగుతారు మీరు. దానివల్ల మీ జీవితంలో కూడా చాలా పీస్ వస్తుంది. మెడిటేషన్ చేయడమే స్పిరిచువాలిటీ అని కొందరు అనుకుంటారు. ప్రతిరోజు కొన్ని గంటలు మీరు మెడిటేషన్ చేసినా కానీ లోపల ఒకవేళ ద్వేషం ఉన్నచో ఏం లాభం ఉండదు. మీరు కొందరిని హేట్ చేస్తారు, ఎందుకనగా వాళ్ళ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ మ్యాచ్ కాదు అని. దాన్ని కూడా స్పిరిచువాలిటీ అన్నారు. సో ఎప్పుడు ఇంకొకరిని హేట్ చేసేటువంటి మనసు ఉంటే మైండ్ అస్సలు సెట్ అవ్వదు. ఎంత ఎన్ని ఉన్నా కూడా, మెడిటేషన్ చేసుకున్న, యోగా చేసుకున్న, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఎన్ని చేసిన లోపల ఉన్నటువంటి గుణం అనేది మెయిన్, అది స్పిరిట్. రియల్ స్పిరిచువాలిటీలో ఎప్పుడు హేట్ ఉండదు. మీకు రియల్ స్పిరిచువాలిటీ అర్థమైనట్టు కూడా కాదు. రియల్ స్పిరిచువాలిటీ అంటే పీస్. ఈ 4 విషయాలను మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసినచో మీరు గుర్తుపెట్టుకోండి, పీస్. ఏ గుణం అయితే నీలో ఆ శాంతిని పెంపొందిస్తుందో
అది రియల్ స్పిరిచువాలిటీ అనమాట. ఇంకా దాని వైబ్రేషన్స్ మామూలుగా ఉండవు ఆ వైబ్రేషన్స్. సో అది, సో నీకు ఆ ప్రశాంతతనిచ్చేటువంటి మననం చేస్తుందా? నేను ఇగో ఇది తింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంత తింటే ప్రశాంతంగా ఉంటుంది, పీస్, అది గుడ్ స్పిరిచువాలిటీ. నేను ఇట్లా మాట్లాడితే ఇంత దూరంగా ఉంటే, అంత గౌరవిస్తే, అంత క్షమిస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. ఓకే, గుడ్, గుడ్ స్పిరిచువాలిటీ, రైట్ వైబ్రేషన్ అనమాట ఇదంతా. ఇది థాట్ పవర్ ని చాలా పెంచుతుంది, ఆరా పవర్ ని పెంచుతుంది. మన చుట్టూ ఉండే ఒక రక్షణ వలయం అనమాట ఆరా పవర్ అంటే. అది ఉందనుకోండి, కొన్ని కొన్ని పరిస్థితులను అదే సెట్ చేస్తుంది, మీకు కావాల్సిన పరిస్థితులను అదే సెట్ చేసుకుంటారు. ఇది సో ఇవన్నీ హెల్త్ సెట్, ఇంకా స్పిరిచువాలిటీ సెట్, అది మైండ్ సెట్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా సార్ నాకు ఎదుటి వాళ్ళ సైకాలజీ గురించి చదవాలని ఉంది సార్. అంతే. ఇప్పుడు నన్ను నేను బాగా అర్థం చేసుకుంటే నిన్ను అర్థం చేసుకుంటా, అదే సీక్రెట్. అంతే. ఉమ్. ఇప్పుడు ఒక ఆరోగ్య నిపుణుడు తను ఏం చెప్తాడంటే, నాకు చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి అన్ని హెల్త్ ప్రాబ్లమ్లకి దగ్గరుండి గమనించుకున్నాను. నాకు ఒక వ్యక్తికి అయితే పక్షవాతమే వచ్చింది, ఒక వ్యక్తికి ఇంకా చాలా పైన డిసీజెస్ వచ్చాయి. తన్ని తాను ట్రీట్ చేసుకొని ఈ రోజు ఎంతో మందిని ట్రీట్ చేస్తున్నాడు. తన అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని ఎలా తీసుకురావాలో నేర్చుకున్నాడు. ఓకే, సో నిన్ను నువ్వు అడుగడుగున ఎప్పుడైతే చెక్ చేసుకుంటావో, SET ఏంటిది? ఎస్ అంటే స్పీకింగ్, స్పీకింగ్ స్కిల్స్, ఈ అంటే ఈటింగ్, స్కిల్స్. థింకింగ్. స్కిల్ బాగుంటే ఎంత హైట్ కి తగ్గ బరువు ఉంటాం, లేకుంటే బాగాలేదని అర్థం. థింకింగ్ స్టైల్ బాగుంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ బాగుంటది. అంతే. ఎంత యోగా చేసినా ఏం చేసినా ఇంకొకరు డిస్టర్బ్ చేసుకునే మైండ్ ఉందంటే ఇంకంతే, అన్ని మొత్తం సమయం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కేవలం ఉద్యోగం ఒక్కటి మాత్రం చేస్తాం, నీ మూడుతో ఆయనకేం సంబంధం, వచ్చి పని చేసిపోతే సరిపోతుంది. నువ్వు ఎట్లున్నావు, బాగున్నావా లేదు, అదంతా అవసరం లేదు. ఇక్కడ సీనియర్ అంటే అన్ని పట్టించుకుంటాడు, డల్గా ఉన్నారా, ఎట్లున్నారో, ఆరోగ్యం ఎట్లుందో, అతనికి ఏం అవసరం, జీతం ఇచ్చేస్తాడు అంతే. అది మాత్రం భయంతో చేస్తాం. సో ఇక్కడ థింకింగ్ స్టైల్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో వేరే వాళ్ళ మనసు అందరికి అవసరమే, ఒక పేరెంట్ కి పిల్లల మనసు అవసరమే. ఓకే, అలాగే ఒక డైరెక్టర్ కి ప్రేక్షకుల మనసు అవసరమే, ఒక రాజకీయ నాయకుడికి ఓటర్ మనసు అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరమే. నీ టీం యొక్క మెంటాలిటీ నీకు అవసరమే, వాళ్ళని గైడ్ చేయాలని. అదే కదా మెంటర్ అంటే. ఎవరు మెంటాలిటీ చెప్పాడు? అర్జునుడికి ఎవరు మెంటర్? శ్రీకృష్ణుడు మెంటర్. అతని మెంటాలిటీ ఎలా ఉండాలో చెప్పాడు. సో కానీ మన గురించి అబ్జర్వ్, సీసీ కెమెరా పెట్టుకుంటే ఫైనెస్ట్ సైకాలజీ దొరుకుతుంది. ఓకే సార్. ఫైనెస్ట్ సైకాలజీ. గుడ్ సార్ హార్ట్ సెట్ కి సోల్ సెట్ కి ఒకసారి తేడా చెప్పండి సార్. వండర్ఫుల్. చూస్తే రెండు సిమిలర్ అని చూస్తున్నారు, రెండు సిమిలరా లేదా అనేది. ఇప్పుడు సోల్ సెట్ అంటే ఒకటి స్వీయ కళ్యాణం, ఇంకోటి లోక కళ్యాణం. సోల్ సెట్ అనేది లోక కళ్యాణం, ఇంకొకరి హెల్ప్. ఇప్పుడు చూడు, ఎంతమందికి ఇన్కమ్ వచ్చింది, ఎంతమందికి ర్యాంక్ వచ్చింది, ఇదంతా సోల్ సెట్. ఆ గుణం బాగుంటేనే అది వస్తుంది. మాక్సిమం. ఇంకోటి లోక కళ్యాణం, మనతోటి మంచిగా ఉండేటువంటి. ఎప్పుడైనా హృదయం, హార్ట్ అంటే హృదయమే కదా, అవునా? హార్ట్ అంటే హృదయం.
మనసుకు హృదయానికి ఏంటి తేడా అంటే మంచి మనసును హృదయం అంటారు, అంతే తేడా. మీ మనసులో ఆలోచనలన్నీ ఎంత మంచిగా ఉంటుంటే అది హృదయంగా మారుతుంటుంది. అది నేనేమంటానంటే మనల్ని బాధ పెట్టని, నీరసపరచని మనసే మంచి మనసు, మంచి హృదయం. అది సెట్ చేసుకుంటే సరిపోతుంది. ముందు మనల్ని బాధ పెట్టే ఆ స్నేహితుడు కానీ శత్రువు మనలోనే ఉంటాడు. అంత చూడు, ఆ కోటం జుట్టు ఎంత బాగుందో నీకు అసలు లేనే లేదు అని చెప్తుంటది, అది గుర్తు చేస్తుంది. అరే పోయింది ఏదో పోయింది అని అంటే వినదు, పద్దాక గుర్తు చేస్తుంది. వాళ్ళది నాగార్జునకు ఉన్నట్టుంది ఇంకా నీకు లేదు అని గుర్తు చేస్తుంది. అది ఎప్పుడు కూడా లేనిది, కొరతగా ఉన్నది అది గుర్తు చేస్తే బాధ పెడుతుంది. జోక్ చెప్తాను. ఉమ్. మనకు లేనిది, మనకి ఏది కష్టం ఉందో అది ఎక్కడ ఉండదు, లోపలే ఉంటుంది. అది మననం అంటారు, దాన్ని ఈడ్చి తన్నాలి ఎప్పటికప్పుడు. ఉమ్. నీకు రోజు బువ్వ పెట్టి పెంచి పోషించేది నన్ను బాధ పెట్టడం కానీ చెప్పాలి. ఉమ్. ఎటువంటి గుర్తు చేస్తుంది, పాజిటివ్ బలాన్ని ఇచ్చేవి, ధైర్యాన్ని ఇచ్చేవి ఇలా గుర్తు చేయాలి. ఫస్ట్ స్ట్రిక్ట్ గా ఉండాల్సింది మనల్ని బట్టే. చండ శాసనం హెడ్ మాస్టర్ లాగా ముందు మన దగ్గర మనం ఉండాలి, అంటే మన ఆలోచన దగ్గర మనల్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఆలోచన. హార్ట్ సెట్ అన్నమాట, ఇదంతా హార్ట్ సెట్. మంచి మనసు చిన్న 99 చేస్తాడు అవతల వ్యక్తి మన కోసం, ఆ ఒక్కటి బాగాలేకపోతే వెంటనే అతని గురించి నెగిటివ్ ఆలోచిస్తుంది. ఇది చూడు దీన్ని ఎట్లా ఉందో అట్లా 99 చేస్తారు. ఉమ్. ఆ ఒక్కటి ఆ దయ ఉండాలి. ఉమ్. దానికి అది నేర్పి తీరాల్సింది. ఏదైతే ఆ మనసుకి తన స్కిల్ మీద తనకు, తన దైవం మీద, నమ్మిన దైవం మీద తనకు నమ్మకం లేకపోతే ఇగో ఇట్లాంటివన్నీ మనకు చెప్తా ఉంటుంది ముచ్చట. చాలా స్ట్రిక్ట్ గా ఉండి తీరాల్సింది. అర్థమైంది శ్రీకాంత్? అది నువ్వు ఎప్పుడైతే దాంట్లో తర్ఫీదు మాస్టరీ, సెల్ఫ్ మాస్టరీ అనే పదం వచ్చిందో, సెల్ఫ్ మాస్టరీ అది సాధించాలి. రెండు పదాలు నేను గ్రూప్లో చెప్పాను కదా, ఈశత్వం వశిత్వం అని రెండు పదాలు ఉంటాయి మంచి. ఈశత్వం వశిత్వం. ఈశుడు అంటే దాని సెల్ఫ్ పవర్ అన్నమాట, నాయకత్వ లక్షణాలు. లీడ్ తను లీడ్ చేసుకోవడం. ముందు తన ఆజ్ఞలు తను పాటించాలి, వేరే వాళ్ళు పాటించడం తర్వాత సంగతి, ఇంట్లో వాళ్ళు పాటించడం తర్వాత సంగతి. ముందు తన ఆజ్ఞలు తను పాటించాలి. ఈశత్వం, దాన్ని ఈశత్వం అంటారు, సెల్ఫ్ మాస్టరీ. అప్పుడు వశిత్వం పెరుగుతుంది, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. తనకు కావాల్సిన పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ ని, పర్సన్స్ ని తను అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. గొప్ప సంపద ఏంటంటే నలుగురిని సంపాదించడమే గొప్ప సంపద. కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి కూడా నలుగురి అభిమానం కోసం ఎంతో తాపత్రయం పడుతూ ఉంటారు, అంతేనా? కోట్లు ఉండని గాక. సో అది ముఖ్యం అన్నమాట, నలుగురిని గెలుచుకోవడం అనేది. అంటే ఈశత్వం ఎంతో ఉంటే తప్ప ఆ వశిత్వం అనేది రాదు, గెలుచుకోవడం. సెల్ఫ్ మాస్టరీ ఉంటేనే, లోక కళ్యాణం ద్వారానే, ఆ గుణం ద్వారానే అది గెలుచుకోగలుగుతాం. అందుకే నీకు చెప్పింది, ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనుకో, నువ్వు ఎవ్రీ వీక్ ఇన్కమ్ తెచ్చుకుంటే నీకు ఈశత్వం ఉన్నట్టు. నీ టీంకి ఎవ్రీ వీక్ ఇన్కమ్ ని, ఐఏపీ పోస్టర్స్ అన్ని తీసుకొస్తే వశిత్వం. సింపుల్ అన్నమాట. మన కార్యాచరణలో ఉండేటట్లుగా చెప్తున్నాను. అంటే నీ సంపాదనకు కూడా ఉపయోగపడని చదువు కాదు, నీ సంపాదనకు ఉపయోగపడని ఏ చదువు కాదు, వేరేది లేనే లేదు. నువ్వు బయటికి అడుగు పెడితే నువ్వు వేసుకున్న చెప్పుల్ని బట్టి నిన్ను నిర్ణయిస్తారు. నీ చెప్పులు చూసే, నువ్వు వేసుకున్న షూస్ చూసే ఎమ్మటే చెప్పేస్తుంటారు అడుగు బయట పెట్టాలంటే. దానికి కూడా ఆర్థిక ఉండాలి, అది ఇంపార్టెంట్. సో సంపాదనకు మించి మిగతాది ఏదీ లేదు. ఇంకొకరికి సంపాదించుకునేటట్టు చేసిన మంచితనమే మంచి.
ఏ కబుర్లు వేస్ట్. సార్ ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంది కదా సార్, అంటే ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొత్తవి నేర్చుకోవడానికి చూస్తారు. ఈ ఫిక్స్డ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ క్వశ్చన్ అయిపోయింది. నా డౌట్ ఏంటంటే అక్కడ ఉంది, ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అన్ని తెలుసు అనుకుంటారా సార్? అతను నేను ఏమి నేర్చుకోలేని నాకేమి తెలియదు. తెలుసుకోవడం కాదు, కాంప్రమైజ్ అయిపోతారు. ఫిక్స్డ్, ఇప్పుడు నేను ఫిక్స్డ్ అయిపోయాను అనమాట. దీన్ని ఎలా అంటే వృద్ధాప్యము ఫిక్స్డ్ మైండ్ సెట్, నూతన యవ్వనత్వము ఫ్లెక్సిబుల్ గ్రోత్ మైండ్ సెట్. ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు చూడు, నా వల్ల ఈ విజయం వచ్చింది అనుకుంటే అది ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇది సక్సెస్ అవ్వడానికి చాలా దోహదం చేసిన అనుకుంటే ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఇంకా తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటిదా అని ఆలోచిస్తాడు. నా వల్ల వచ్చింది అనుకున్నామా అక్కడికి కథం అయిపోతుంది, ఇంకా నేర్చుకోడు, ఇంకంతే. లేదు దీంట్లో ఎంతో మంది ఇది ఉంది, ఉండే వల్ల ఇదే జరిగింది అని అనుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు ఒక పువ్వులాగా వికసిస్తూ ఉంటుంది. మొగ్గ ఉన్నప్పుడు కంటే అందం వికసించినప్పుడు ఇంకెక్కువ అందం ఉంటుంది. జీవితం అందంగా ఉందంటే బుద్ధి వికాసం జరిగినట్టు లెక్క. సో ఏదైనా ఒక చిన్న లాగిన్ వచ్చినా, స్టార్ అయినా, 250 అయినా, లేదా మనమే 500 అయినా, ఏదైనా సరే నాకు మొన్న వచ్చినటువంటి నా 500 నా 1000 నా వల్లే వచ్చింది, ఎవరేం చేశారు, ఎవరేం చేయలేదు, ఇట్లా ఉంటుంది చూసావా, ఇంకా వాళ్ళు ఫిక్స్ అనమాట. ఇక ఇదంతే, ఇంకా అక్కడనే ఫిక్స్. ఎప్పుడు మనం క్రెడిట్ ఎవరికో ఒకరికి ఇవ్వడానికి రెడీగా ఉంటాం. నింద మన వైబ్రేషన్స్ మీద వేసుకోవాలి, స్థుతి వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఏదైనా ఉంటే ఓకే, నేనే ఇంకా బెటర్గా ఆలోచిస్తే బాగుండేది, ఇంకా నేను ఇంకెక్కువగా అలర్ట్ గా ఉంటే బాగుండేది, ఇలా వేసుకోవాలి, పర్సనల్ గా తీసుకోవాలి. లేకపోతే ఫిక్స్ అయిపోతుంది. ఈ వీక్ మంచి పివి వచ్చింది, ఇది నేచర్ సహకరించింది, లేకపోతే ఈ ప్రోగ్రామ్ సహకరించినాయి అనుకుంటే నెక్స్ట్ వీక్ కూడా ఇంకా అలర్ట్ గా ఉండి చేస్తాం. ఎప్పుడు కొత్తదాన్ని ఆహ్వానిస్తూ ఉండాలి. ఇంకా ఇందులో మంచి విషయాలు చర్చించేయచ్చు. ఇందాక మీరు అన్న మూడుని వచ్చిందా సార్? ఇది 3. ఎస్ సార్, రాసుకున్నాను. వ్యక్తి యొక్క అంతర్గత భావోద్వేగ స్థితి లోపల ఎప్పుడు నడుస్తుంటుంది. అంటే మననం అని పెట్టుకుంటే ప్రస్తుత మానసిక స్థితి, అది మననం మీద ఆధారపడి ఉంటుంది. అది దేనికో దానికి ట్యూన్ అవుతూ ఉంటుంది. అవును సార్. ఇది చూడండి సార్, కోపము, భయము, అసూయ, నిరాశ. ఓకే, చూడండి, కోపం, అందరికీ కోపం అనేది సమానం, కానీ డిఫరెంట్ రూపాల్లో ఉంటుంది కోపం. అవును సార్. నాకు కోపం తెప్పించే విషయాలు మీకు కోపం తెప్పించకపోవచ్చు. సార్ ఇది మెయిన్ విషయం, మీరు లైట్ తీసుకుంటున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. అది మీకు అది కోపం తెప్పించవచ్చు. మిమ్మల్ని భయపెట్టే విషయాలు నన్ను భయపెట్టకపోవచ్చు. నేను దేని గురించి భయపెడుతున్నాను, మీరు దాని గురించి అసలు లైట్ గా తీసుకోవచ్చు. ఇంకోటి విసుగు, కోపం చెప్పాను కదా. ఇంకోటి అసూయ. నేను కొన్ని వీటిలో చూసి అసూయ పడుతుండొచ్చు, కొంతమంది అసూయ, అరే నాకంటే ఎక్కువ టీం ఉందని అసూయ పడవచ్చు. ఓకే, కొంతమంది అరే నాకంటే అందంగా ఉన్నారు అని ఎక్కువ అసూయ పెడతారు, లేకపోతే నాకంటే బాగా మాట్లాడుతున్నారు అని. సో
మనకు సంబంధించినటువంటి మూడ్ ఈ 3 విషయాల్లో దేంట్లో ఉంటుంది. అది నిరాశను తీసుకొస్తుంది. అందరికి కోపం, సమానంగా విసుగు, అసూయ. ఆ కోపం, విసుగు ఒకటే. భయం, కోపం, భయం, నిరాశ, అది అసూయ. ఇది మనకి డిఫరెంట్ గా ఉంటుంది. భయం ఏ రూపంలో ఉంది? అరే నన్ను పట్టించుకోకుండా వాళ్ళని పట్టించుకుంటారానా? నాకు క్రెడిట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారానా? దేంట్లో ఉంది భయం? ఇది ఎప్పుడు పనిని చెడగొడుతూ ఉంటుంది. మనం లేకపోతే ఇంకా క్వాలిటీగా పని చేస్తాం, సమయాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటాం. ఇప్పుడు చూడండి, సమయము, మూడు, ఎయిమ్. ఎయిమ్ని డివేట్ చేస్తుంది, సమయాన్ని డిస్టర్బ్ చేస్తుంది. దీని మీద ఒక పెద్ద బుక్కే రాయొచ్చు అంతది. సో ఆ మూడు గురించే అసలైనటువంటిది. 3 లోకాలు, త్రిజగాలు కూడా దీని చుట్టే తిరుగుతాయి, ఈ 3 చుట్టే. సో అది ఎప్పుడు కూడా మనకు తెలియకుండా ఆ కోపం, విసుగు రెండు ఒకటే. ఆ తర్వాత భయము, డిఫరెంట్ భయాలు ఉంటాయి. నా వల్ల సక్సెస్ వచ్చింది, బట్ అక్కడ వాళ్ళు నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు. ఆ భయం పెట్టుకొని మనం ప్లానింగ్ చేసుకుంటూ పోతుంటే ఏమంతా దెబ్బతింటది. ఒక ఆలోచన మొత్తం మారిపోతూ ఉంటుంది. దాన్ని అట్లే లైట్ తీసుకొని పక్కన పెడితే ఈ సమయం దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే మూడ్లో ఎటువంటి భయాలు ఉన్నాయి, ఎటువంటి విసుగు కోపాలు ఉన్నాయి, ఎటువంటి అసూయలు ఉన్నాయి, దీన్ని పట్టాలి పట్టు. అది ఎరుక. లైటింగ్ పెరిగినట్టు, అది ఉంటే ఏమవుతుంది? లైటింగ్ పెరుగుతుంది. సో మనం చేసేటువంటి ఏ పని అయినా సరే, తీసుకునే నిర్ణయం అయినా సరే, ఈ మూడిటికి అతీతంగా ఉండదు. ఓవర్ అసూయ, ఓవర్ భయము, ఓవర్ కోపం ఉండదు. ఇది సెల్ఫ్ మాస్టరీ అంటాం దీన్ని. సెల్ఫ్ మాస్టరీ 1 సంవత్సరం ట్రై చేస్తే ఆ సెల్ఫ్ మాస్టరీ వస్తుంది. 1 సంవత్సరం ట్రై చేస్తే ఏమంటే రాకపోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఒకటి మేడం. ఎర్లీ మార్నింగ్ లేస్తే తొందరగా వస్తుంది ఆ సెల్ఫ్ మాస్టరీ. దాన్నే వివేక శక్తి అని అంటారు. వీళ్ళు చాలా మంచిగా దాన్ని గెస్ చేయగలుగుతారు, ఫ్లెక్సిబుల్లోకి వెళ్తారు, గ్రోత్లోకి వెళ్తారు. ఎదుటి వాళ్ళు తనకు కావాలని కౌంటర్ వేస్తున్నా, తను తక్కువ చేసి మాట్లాడుతున్నారని తెలిసినా కూడా లైట్ తీసుకుంటారు. క్షమాగుణం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మేడం గుడ్ మార్నింగ్ నీ డైలీ వర్క్ ను డ్రీమ్ సార్. వర్క్ ను సక్సెస్ చేసేది 3. ఆ, డైలీ వర్క్ ను డ్రీమ్ వర్క్ ను సక్సెస్ చేసేది డ్రీమ్ 3. వర్క్ అంటే ఎయిమ్, లక్ష్యము, ఎవ్రీ వీక్ ఇన్కమ్. దాన్ని చెడగొట్టకుండా డైలీ వర్క్ అంటే డ్రీమ్ వర్క్ పక్కకు పోకుండా వెళ్ళాలి అంటే పక్షికన్ను లాగా ఏదన్నా ఒక మాట చెప్పండి సార్. డ్రీమ్ వర్క్ అదే కదా, ఎవ్రీ వీక్ ఇన్కమ్. అది పక్కకు వెళ్ళకుండా చేయాలి అంటే ఇప్పుడు ఏ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మన ఆరా మార్నింగ్కి రావడం కావచ్చు, ఓకే. లేకపోతే దాన్ని ప్లాన్ చేయడం, డైలీ వర్క్లో వీక్లీ ఇన్కమ్ని ప్లాన్ చేయడం. అంటే శుక్రవారం కదండి అని శుక్రవారం వరకు దసరా సెలవులు చదువులా కాకుండా, దసరా సెలవులు ఏం చేసాం? హోంవర్క్ రేపు చేద్దాం అని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది నైట్ ఫుడ్ మీద ఆధారపడి ఉంది సార్. ప్లానింగ్ మీద అది ఆధారపడి ఉంది. కొంతమందికి సాధ్యం అవుతుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటే సరిపోద్ది. అంతే, నైట్ మీద ఆధారపడి ఉంది. సో డ్రీమ్ వర్క్ చెడిపోకుండా ఉండాలి అంటే అదే ఇది. ఈ రెండిటిని చాలా చక్కగా సక్సెస్ చేసేది 3. అదే ఈ థాట్ పవర్ గురించి అందుకనే
3 అంటే సెట్ చేయాల్సింది ఏంటిది మేడం? స్పీకింగ్ స్టైల్, ఈటింగ్ స్టైల్, థింకింగ్ స్టైల్. అంతే. ఈ 3 దగ్గర ఎదుగుతూ ఉండాలి. అయితే జాగ్రత్త, ఇప్పుడు కాన్ఫిడెన్స్ తోటి. మేడం మీరు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇదంతా ఎవరి కోసం అంటే ఈ ఎయిమ్‌ని రీచ్ అవ్వాలి అనే తపన చెందుతున్న వాళ్ళకి. మీరు చెందని వాళ్ళ గురించి అడుగుతున్నారు. నేను తపన చెందే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. నేను ఆ నీళ్లు తాగొద్దని ఫిక్స్ అయిన వ్యక్తికి నీళ్లు తాపించడం కష్టం. ఆ ఎయిమ్‌ని ఎలా చేరుకోవాలి అనే వాళ్ళ తపన చెందుతున్న వాళ్ళకి ఇగో ఇలా చేసుకుంటే బాగుంటుంది. దీని 3 దగ్గర కాన్షియస్‌గా ఉంటే బాగుంటుంది. ఈటింగ్ స్టైల్ అండ్ స్పీకింగ్ స్టైల్ అండ్ థింకింగ్ స్టైల్ చెక్ చేసుకుంటే. ఇప్పుడు మారాలని ఉంది కాబట్టి నా బండి ఆగిపోయింది ఏం చేయాలంటే ఫోన్‌లో అయినా మెకానిక్ చెప్తాడు. ఇగో ఇట్లా సెట్ చేసుకోండి అంటే అప్పుడు బండి ముందుకు కదులుతది. మీరేం చేస్తున్నారు అంటే అనుకుంటున్నాను నేను. ఓకే. అది కరెక్ట్ కాదో నాకు నా తెలీదు. కోసమే అడుగుతాను. నా కోసమే అడిగినాను సార్ అది. అయితే 3 ఇది అయితే మీరు తపన చెందుతున్నారు కాబట్టి వీటి దగ్గర అలర్ట్‌గా ఉండడమే. ఈ 3 గురించి. అంటే నేను చెప్పాను కదా! స్పీకింగ్ స్టైల్. అది మూడ్‌ని డిస్టర్బ్ చేస్తది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడొచ్చు. మీతోటి కోపంగా కూడా మాట్లాడొచ్చు. కానీ కోట్ల రూపాయల విలువైన నా మూడు డిస్టర్బ్ అయిపోతుంది. అంతే కదా! కోట్ల విలువ ఇప్పుడు మీ 3 కోట్ల విలువ ఉందా లేదా? డైమండ్ ఉంది కదా! బ్లాక్ డైమండ్ వరకు కూడా ఉంది. అంటే కోట్లు ఉన్నట్టే. ఆ 3 మీదనే ఆధారపడి. కాబట్టి అవ్వచ్చు. నాకు అధికారం ఉండొచ్చు. పిల్లల మీద అరిచేంత అవకాశం ఉండొచ్చు. మీ మీద ఉండొచ్చు. బట్ నాకు ఇక్కడ 3 వెరీ ఇంపార్టెంట్. కానీ దాన్ని డిస్టర్బ్ చేసేది స్పీకింగ్ స్టైల్ కాబట్టి దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇంకోటి నా మూడ్‌ని డిస్టర్బ్ చేసేది ఈటింగ్ స్టైల్. కొంచెం తగ్గించుకొనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి నా థింకింగ్ స్టైల్ మననం. అది ఎప్పుడు నేను నీరసపడే విధంగా అన్ని గుర్తు చేస్తూ ఫస్ట్ నేను బాధపడేటట్టు చేస్తది. అన్నీ అలాంటియే ఎతుకుతా ఉంటుంటది. కాబట్టి దాని దగ్గర కూడా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఓకే. నువ్వెప్పుడు నాకు హ్యాపీగా ఉండేవే నువ్వు థింక్ చేయాలని మనం చెప్పాలి గట్టిగా. దాన్నే సెల్ఫ్ మాస్టరీ అంటారు. ఓకే. అది. రైట్. రైట్. సునీల్ అడగాలి. సార్ నన్ను అడిగితే బాగుండను. గుడ్ మార్నింగ్ సార్. హేట్ చేసే మనస్తత్వం ఉండకూడదు అన్నారు కదా సార్. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా డీల్ చేయాలి సార్? ఆ హేట్ చేసే మనస్తత్వం వచ్చినప్పుడు. ఇప్పుడు హేట్ చేయడం అనేది ఖచ్చితంగా జరిగేటువంటిది. హేట్ అనేది. ఇప్పుడు నీ మీద ఎన్నోసార్లు హేట్ అంటే కోపమే కదా! అదే కదా నువ్వు అనేది. బోల్డెన్ సార్లు వచ్చింది మరి నీ మీద. కానీ అది నిన్ను తీర్చిదిద్దడానికే ఉపయోగించాను నేను. మీ మదర్ నీ గురించి ఆలోచించేయన్నీ నాకు ఎరుకనే ఉంది. నీకు నీ మీద నేను శివతాండవం చేసినంత మాత్రాన నువ్వు ఇంకా పక్కకంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సత్యాన్ని గుర్తించావు. ఓకే. అందుకనే నీకు హెచ్చరిస్తూనే నీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఈ వివా నీకు ఇంపార్టెంట్ అనుకుంటే ఇందులో డైమండ్ ర్యాంక్ నీకు ఇంపార్టెంట్ అనుకుంటూనే నీకు అన్ని బోధించడం జరుగుతుంది. ఆవేశం అనేది ఒక గొప్ప ఎనర్జీ. భావావేశాలు అంటారు వాటిని. ఎమోషన్స్ అంటారు. ఓకే. ఎమోషన్ అంటే ఈ ప్లస్ మోషన్. ఎనర్జీ ఇన్ మోషన్, కదలికలో ఉంది అని అర్థం. నా ఎనర్జీ అంతా ఎమోషన్ గా మారుతుంది. అప్పుడు ఎనర్జెటిక్ గా ఉండాలి. అది చాలా చక్కటి ఎమోషన్ గా మారాలి. నిన్ను మార్చాలి అనేటువంటి ఎమోషన్. అప్పుడు నా మైండ్ నుంచి రాదు. అప్పుడు నా హార్ట్ నుంచి వస్తుంది కాబట్టి నీకు కనెక్ట్ అవుతుంది. కోపం చేసినా కూడా అర్థం చేసుకుంటావు. ఇంకొకటి ఉంది, ఇంకొక సూత్ర ఏంటంటే పద్దాక చేసినా కూడా విలువ ఉండదు. పద్దాక చేసినా విలువ ఉండదు. నీళ్ళ శాతం ఎక్కువ ఉంది,
సాల్ట్ కొంచెమే ఉంది, అసలు తెలియని కూడా తెలియదు. అంతేనా గణేష్ గారు? అంటే ఎక్కువ అభిమానించి ఎక్కువ మంచిగా మాట్లాడి అప్పుడప్పుడు కొంచెం కోపం చేసినా అది అందులో కొట్టుకుపోతుంది, తెలీదు. అంతేగాని ఊకే కోపం చేసి నేను ఎప్పుడు నాకు లోపల అభిమానం ఉంది, నీ గురించే చెప్తున్నా, నీ గురించి ఆలోచిస్తున్నా, అదంతా వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ అప్పుడప్పుడు దాన్ని చాలా ఎనర్జెటిక్ గా ఉపయోగించుకోవాలి కోపాన్ని. సార్ ఎప్పుడు మంచిగా మాట్లాడే సార్ కొంచెం చేశాడంటే ఏదో ఉంది అందులో హెచ్చరిక అని అనుకోవాలి, అట్లా ఉండాలి. అది నువ్వు అమ్మ మీద అయినా, లేకపోతే బయట ఫ్రెండ్స్ మీద అయినా, లేకపోతే టీం ఏదైనా సరే ఎక్కువ స్మూత్ డీలింగ్ ఉండాలి. ఇక కొంచెం అసహనంగా, ఇంకా ఎంతైనా మనుషులం కాబట్టి ఉన్నప్పుడు దాన్ని చాలా ఎనర్జెటిక్ గా రిలీజ్ చేయాలి. చూసావు, ఇప్పుడు అడగడం వల్లే కదా నీకు సమాధానం దొరికింది. అది ఇంపార్టెంట్, అడిగి తెలుసు. దాన్ని పరిప్రశ్న అంటాం. ఓకేనా? అది రైట్. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా మనసు హ్యాపీగా ఉండేది, నిలకడగా ఉండేది సబ్జెక్టు, సంగీతం, సైలెన్స్. ఈ 3 ఇంపార్టెంట్. 3 ఎప్పుడు డిస్టర్బ్ అయినా కూడా మళ్ళీ వస్తుంది. మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి అన్నా మనము చేస్తున్న వర్క్ మీద దృష్టి ఉండాలి. అలా అయితే కంట్రోల్లో ఉంటాయి, అంతే కదా సార్ మెయిన్. అందుకనే నేను వెలుగని బల్బ్ గురించి చెప్పినా కదా, ఫస్ట్ చెప్పడమే. మీకు చీకట్లో వస్తువులు కనబడాలి అంటే లైట్ ఉండాల్సిందే. లేకపోతే నాకు ఏ పుస్తకం ఎక్కడ ఉంది, గ్లాస్ ఎక్కడ ఉందో అదంతా కనపడదు. మీరన్న దృష్టి ఆ లైట్. ఇన్ని తెలుసుకున్నా కానీ ఆ లైట్ ఎప్పుడు ఉంటే కనబడుతుండదు, కాన్షియస్ గా ఉంటాం. అందుకనే మరి యథా దృష్టి తదా సృష్టి అన్నది. ఆ దృష్టి ఎప్పుడు పక్కకు పోనీయదు, తదేక దృష్టి ఉండాలి. అందుకనే ఒక సంవత్సరం సంవత్సరంలో ఆ మాస్టరీ వచ్చేస్తుంది సంవత్సరంలో. ఇంకా ఇప్పుడు మేడం గారు అడిగారు అనుకోండి, లావణి గారు అడిగినట్టు సావాసం అని పెట్టాలి. ఈక్వల్ టు సక్సెస్ ఈక్వల్ టు సావాసం, అంతే. మీరన్నా అలర్ట్ ఉండాలంటే సార్ మీ దగ్గర ఉంటే కొంచెం అలర్ట్ గా ఉంటామంటే మంచిది సావాసం. అట్లా. అందుకని అందరికి ఫోన్లలో మీకు అందరికి టచ్ లో ఉండలేము కాబట్టి ఈ 5 AM 5 PM అయితే టచ్ లో ఉండండి. తర్వాత మీకు గైడెన్స్ మీ సెల్ఫ్ నే చేసేసుకుంటారు. మన దాంట్లో స్టార్ అవ్వడం ఈజీ అండి, స్టార్ టు ఈజీ, అంతే. ఆ సావాస లోపమే, అంతే. ఆ వర్క్ ని ప్లాన్ చేయకపోవడం, ఎవ్రీడే ప్రెజెంటేషన్స్ చేసుకోకపోవడం. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఆ నేమ్ లిస్ట్ దగ్గర డూప్లికేషన్ ఆగిపోవడం, ఇలా ఎక్కడ స్ట్రక్ అవుతుంది, అది తెలుసుకోకుండా డిస్టర్బ్ అయిపోవడం, సమయాన్ని కేటాయించకపోవడం. రైట్ ఫ్రెండ్స్, మనం చక్కటి సైలెన్స్ ని క్రియేట్ చేసుకుందాం. బ్రెత్ కౌంటింగ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. బ్రెత్ కౌంటింగ్ మనం నెమ్మదిగా తీసుకోవడం వదలడం, గాలిని తీసుకోవడం వదలడం ఒక సైకిల్, అట్లా ఒక 40 సైకిల్స్. అప్పుడు ఇప్పుడు మేడం గారు చెప్పిన ఆ దృష్టి పవర్ పెరుగుతుంది, దృష్టి పవర్ పెరుగుతుంది, ఏకాగ్రత పవర్ పెరుగుతుంది. అప్పుడు ఇంకా అలర్ట్ గా ఉండగలుగుతాం, నిదానంగా ఉండగలుగుతాం, మనసును నిదానంగా ఉంచగలుగుతాం.
మీ లైఫ్లో మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అది ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా చేస్తారు. అదేమంత పెద్ద విషయం కూడా కాదు, చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది. ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది, సింపుల్గా జరుగుతుంది. మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు విన్నప్పుడు నా మనసు పెద్ద పట్టుకోలేదు, కానీ ఎందుకో చూద్దాం, ట్రై చేద్దాం అనిపించింది. సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టాను. తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీ అందరిలో చిన్న ప్రశ్న అడుగుతున్నా, మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే, చాలా మంది చాలా థింగ్స్ని కావచ్చు, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు, ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళ్ళు ఎందుకు నిజం కావాలనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. బట్ ఇక్కడే మేనిఫెస్టేషన్ లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. అవును. సో ఇప్పుడు మీకు సమస్య ఉంది, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది, మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి, డబ్బు కావాలి, లేదా ఏదో వస్తువు కావాలి. అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో, ఒక అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ డబ్బు, జాబు, మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు. బట్ మీరేం చేస్తారు అంటే, సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఈ అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ బాధలు, మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి, అసంతృప్తిగానే ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. తెలియదు, లోపలికి చూస్తే చాలా మంది చాలా సమస్యల్లో ఉంటారు. బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి. సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న 2 మార్గాలు ఏంటంటే, మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం. మీరెవరు అని గ్రహించి, మీరు ఎవరు కాదో అని గ్రహించడం. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి, ఈ బాధలకి మూలం ఏంటి, అసలు ఈ అసంతృప్తి గల మూలం ఏంటి అని ఆ మూలాన్ని పట్టుకోవడం. లేదా మీరెవరు అనేది గ్రహించాలి. ఆ గ్రహించడం అనేది మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మీరు శరీరం కాదు, మీరు మనసు కాదు, ఈ రెండింటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్, ఒక హయ్యర్ కాన్షియస్నెస్ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం. అప్పుడు సమస్యలని పోతాయిగా. ఒక్క సమస్య మీ దరిదాపులకు రాదు. మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి. సో మీ అసంతృప్తి గల కారణము, మీ బాధల గల కారణము, మీ యొక్క కష్టాల గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్ కి మీరు డిస్కనెక్ట్ కావడం. సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి, బాధ, లేకపోతే మరేదో సమస్య, ఆ డబ్బు లేకపోవడం మూలనో, లేదా వ్యక్తి దూరం అవడం మూలనో, మరేదో దూరం అవడం మూలనో అని అనుకొని మీరేం చేస్తారు అంటే, ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది, ఈ సమస్య పోతుంది, ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది మేనిఫెస్ట్ చేయలేరు. మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి, అఫర్మేషన్స్ ఇవ్వండి, విజువలైజేషన్ ట్రై చేయండి, మీ వల్ల కాదు. కావాలంటే చూడండి, 100లో 95 మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ప్రాసెసే తప్పుగా ఉంది కదా. అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో, అసంతృప్తిగా ఉంటారో, సమస్యల్లో ఉంటారో, వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరిన దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే, ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తారు, హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తారు, ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తారు. ఓహో, ఇట్లాంటివి కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా? అట్లనే పనిచేస్తారు మేనిఫెస్టేషన్. సో మీలో ఉన్న అసంతృప్తి కానీ, సమస్యకి కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా, ఇప్పుడు చూడండి, నా దగ్గరికి చాలా సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను. ఒకరోజు ఒకతను ఫోన్ చేశాడు, యూట్యూబ్లో వీడియో చూసి, సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు, బట్ డబ్బు సమస్య నాకు ఉందండి, నేను సెషన్స్కి వెళ్తున్నా, అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్కౌట్ కావట్లేదు. అండ్ చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను, నా వల్ల అయితే లేదు అని.
సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే మీ లోపల సమస్య అట్లనే ఉంది. ఆ లోపల సమస్యకి, అసంతృప్తికి, బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు. ఆ లోపల సమస్య, బాధ అలాగే ఉంది. ఇప్పుడు మనిషి బాధల నుంచి తప్పించుకోవడానికి 2 మార్గాలు అని చెప్పాను కదా. ఒకటి, నిజంగా మీరెవరో గ్రహించడం. ఇది నిజంగా చాలా పెద్ద పని. దీనికి చాలా ధైర్యం కావాలి, తెగింపు కావాలి, ప్రయాణం చేయాలి. కొన్ని నెలలు పడుతుంది, ఖచ్చితంగా నెలలు పడుతుంది. ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి. మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి, బాధల్ని తప్పించుకోవాలనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని చేసుకోవాలి. మనల్ని మనం మర్చిపోవాలి. నిజమైన పరిష్కారం ఏంటంటే మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం. లేదు, ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం, మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే కొంతమంది చేస్తారు మందు, సిగరెట్, సినిమాలు, ముచ్చట్లు. ఎందుకంటే కాసేపైనా అందులోకి వెళ్ళి బయటపడాలి. మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం. ఇది ఒక దారి. సో ఇప్పుడు నిజానికి మేనిఫెస్టేషన్ లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తుందంటే, మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. కాసేపు మీకు అలా రిలాక్స్డ్ గా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది. బట్ మీలో పేరుకపోయినటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది. మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు, కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళా సమస్య మెల్లగా బయటకు వస్తుంది. లోపలికి వెళ్ళి వచ్చేసి ఇగో నేనున్నాను, నన్ను ఏదైనా చెయ్యి అంటారు. మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు, ఒక మంత్రాన్ని పట్టుకుంటారు, ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు. సో దాన్ని పదే ఎందుకంటే మీకు తెలియట్లేదు. అఫర్మేషన్ ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు. చూడండి, మీరు గమనించండి. అదే ఎప్పుడైతే ముందు, నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, ముందు మీకు బాధ, ఒక సమస్య, ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని ఆపేయండి ఫస్ట్. అంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ వల్ల కాదు. మీరు ఇచ్చినా కూడా మీ ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు. ఈవెన్ కొంతమంది అంటుంటారు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ సమస్యలు పోతాయి. అంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది, మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయని కాదు. అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా? నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు. అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్. మెడిటేషన్ అంటే చేయడం కాదు, అది డూయింగ్ నథింగ్. ఏం చేయకుండా ఊరికే అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్. మళ్ళీ దాన్ని చెయ్యడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం. మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ నే మార్చేస్తున్నాం మనం. జనరల్ గా నేను నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా, ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణము, మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే, మన లోపల ఒక శక్తి ఉంది, ఒక హయ్యర్ పవర్ ఉంది. దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు, ఆత్మశక్తి, దైవశక్తి, హయ్యర్ పవర్, హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్, కాన్షియస్నెస్, చైతన్యం, పేరు ఏదైనా పెట్టండి. సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన, మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి. మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీలో ఉన్న మీకే, మీలో ఉన్న శక్తికే, మీలో ఉన్న మీకే. శక్తి అనే పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీరే. సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే లోపలున్న బాధలు అన్నీ కూడా మెల్లగా కరిగిపోతాయి, సమస్యలన్నీ మాయమైపోతాయి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు, అది మీదే, మీ లోపలనే ఉంది. సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత, సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి, దీన్ని డివైన్ స్టేట్ అని, ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు, మాట్లాడవచ్చు. సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం కాదు. ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు. ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక నెమ్మదితనం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది, కామ్నెస్ వస్తుంది, రిలాక్స్నెస్ వస్తుంది. అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా, 10 రోజులైనా, 15 రోజులైనా, 20 రోజులైనా మీరు బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ కి కనెక్ట్ అవ్వడం, దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది, విశ్వశక్తి అని కొంతమంది, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేర్లుదేముంది, మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్,
అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి, ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు అలా ఊహించి ఒక 15 లేదా 20 లేదా 30 మినిట్స్, అది కూడా చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా చేసి ఊరికి అదిలో వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ కండి. మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది. రోజంతా అఫర్మేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, రోజంతా కూడా విజువలైజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దట్ ఈస్ ఎనఫ్. ఇఫ్ యూ కనెక్ట్ దట్ హయ్యర్ పవర్, దెన్ సే వన్ వర్డ్ టు దస్ యూనివర్స్ అండ్ మీరు మీ పనిలో ఉండండి, మీకోసం అన్నీ మారుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు పోలీస్ స్టేషన్లో ఒక పని ఉంది అనుకోండి. పోలీస్ స్టేషన్లో పని ఉంది, మీరు ఒంటరిగా వెళ్ళి మీరు ఆ పని చేసుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది మీకు. అలా కాకుండా ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఎస్పీ కంట్రోల్లో ఉంది అనుకుందాం. ఓకే, సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తే అది అక్కడ ఏం కావాలన్నా అతని కంట్రోల్లోనే ఉంటుంది. సో ముందు మీరు అక్కడ పని కావాలంటే ముందు ఆ పోలీస్ స్టేషన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎస్పీఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక మాట చెప్పిస్తే పని అయిపోతుంది. మీరు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే శక్తి అంతటా ఉంది. దట్ ఈస్ యూనివర్సల్ పవర్, హయ్యర్ పవర్. ఆ శక్తి విశ్వం అంతటిని కూడా నడిపిస్తుంది. సో కనెక్ట్ దట్ పవర్ ఫ్రమ్ దట్ పవర్. ఎందుకంటే ఆ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత, హయ్యర్ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు తెలియకుండా ఎట్లా కనెక్ట్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, బయట సిచ్యువేషన్స్ మీ మీద ప్రభావితం చూపించాయి. మీకుండే భయం తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, రిలాక్స్ అవుతూ ఉంటాం, లోపల అంత అంటే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. సో ముందు లోపల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే అదేదో అఫర్మేషన్ చేయడం వల్ల కాదు, ఆలోచనల వల్ల వచ్చేది కాదు. అఫ్ కోర్స్ కొన్ని ఆలోచనల మూలాన కూడా మనం అలాంటి స్థితిని పొందొచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. మీరు మీలో ఉన్న ఈ పవర్ ని కనెక్ట్ కావడం కోసం కూడా కొన్ని అఫర్మేషన్స్ ని చెప్తా ఉంటాను నేను. ఫ్రమ్ దట్ కనెక్టివిటీ యు విష్ ఫర్ సంథింగ్, మ్యాజిక్స్ విల్ హ్యాపెన్. అప్పుడు మీరు అవుతారు సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టర్. మీకు తిరుగు ఉండదు విత్ లెస్ ఎఫర్ట్స్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మళ్ళీ దాని వెనకాల చేంజ్ చేయడం కాదు, కష్టపడడం కాదు, ఇబ్బంది పడడం కాదు. మీరు ఇట్లా Thank you very much.